అవునండి. ఎందుకు తెలంగాణలో మీరు పవర్లోకి రాలేకపోతే ఏది అంటే హానెస్ట్గా చెప్పండి. ఎందుకంటే మనం యజ్ఞశాల ముందు కూర్చున్నాము, నిజాలు మాట్లాడుకుందాం. సార్ ఇంప్లిమెంట్ అయినాక తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది అంటారు. 2029 100% బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నాడా, పొల్యూటెడ్ పాలిటిక్స్ చేస్తున్నాడా మీ దృష్టిలో? నేను ఎప్పుడు జై పాలస్తీన్ అనలేదండి. కొన్ని అసదుద్దీన్ ఏ రోజైనా ఏ కేసు అయినా బ్యారిస్టర్ లాగా ఏదన్నా పోరాటం చూసారా మీరు రోజు దాకా? చార్మినార్ వైపు మీరు వెళుతూ ఉంటే, ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంటే అన్ని వాళ్ళ షాపులే, వాళ్ళవే ఇవి ఉంటాయి. ఏది మన ఫంక్షన్ హాల్స్ అన్ని వాళ్ళవే ఉంటాయి. వాళ్ళందరినీ చేశారు. ఈడీ రైడ్లు జరిగాయి వాళ్ళ మీద, భయంకరంగా జరిగాయి, ఇంకా జరుగుతాయి. పాపం నా టైపే. నేను ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయాను, అంబేద్కర్ గారికి తప్పలేదు. నేను ఎంతటి దాన్ని అనుకున్నాను ఆ రోజు. అయ్యా మీ అడుగు జాడల్లోనే ఉన్నాను, మీరు బాధపడకండి, నేను కూడా ఇక్కడే ఉన్నాను, మీ టైప్ లోనే బాధపడుతున్నాను ఇక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఒక ఎలక్షన్ వ్యవస్థను కరప్ట్ చెయ్యడం ఆ రోజు నుంచే నాంది. కాదు, బీజేపీని ప్రజలు, తెలుగు ప్రజలు అర్థం చేసుకోకపోతే అన్నిసార్లు ఎంపీ సీట్లు కూటమి పొత్తులు పెట్టుకున్నప్పుడంతా గెలిపించారు కదా. అంటే కాంగ్రెస్ ఈ రోజు దాకా వేసిన వలయం, ఈ వలయంలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఇరుక్కున్నాయి, ఎస్పెషల్లీ తెలంగాణ ఎలా ఇరుక్కుంది. ఎన్నికల కమిషనే బాధ్యులు. ఎవరంటే స్టేట్ లెవెల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. మరి ఈ స్టేట్ లో పనిచేసే పెద్ద మనుషులు, బ్యూరోక్రాట్స్ 2 నెలల ముందు ఎక్కడ పనిచేశారు, 2 నెలల తర్వాత ఎక్కడ పనిచేశారు? మీరు చూసిన ఒక వరస్ట్ కేస్ స్టడీ ఏదైనా ఉందా, చెప్తారా? చెప్పలేనంత వరస్ట్ అండి. డైలీ ఇంట్రెస్ట్ మీద డబ్బులు నడుస్తాయా? డైలీ ఫైనాన్స్ ఉంటదిలేండి. చిన్న వ్యాపారాలు పొద్దునిచ్చి సాయంత్రం కనుక ఇవ్వకపోతే ఆడొక్క రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడండి, 3వ రోజు ఆ ఇంట్లో ఆడపిల్లని తీసుకెళ్లి పెట్టుకుంటాడు. దమ్ము లేదు ఎవ్వరికి అక్కడ పోవడానికి. పోలీసులు కూడా వాళ్ళని ఏం చేయరండి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, నన్ అదర్ దెన్ సోషల్ మీడియా వైరల్ స్టార్, పొలిటికల్ సెన్సేషనల్ స్టార్, ఫైరీ బ్రాండ్గా అతి కొద్ది కాలంలోనే రాజకీయాల్లో తనదంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొంపల్లి మాధవీలత గారు. ఆమె మనతో ఉన్నారు, మాట్లాడదాం మాధవీలత గారితో. నమస్కారం మాధవీలత గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఏంటండి ఇక్కడంతా ఒక యజ్ఞశాల, ఒక ఇదంతా చూస్తుంటే ఎక్కడో మనము ఒక పురాణ ఇతిహాస కాలంలో ఉన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. మంచిగా న్యాచురల్గా ఇవన్నీ చూస్తున్నాము. అసలు ఏంటిది కాన్సెప్ట్ ఏంటి అసలు? 2023లో అమ్మవారి నవరాత్రులు మొదలయ్యే ఒక వారం రోజుల ముందు సీతారాం బాగ్లో అప్పుడు భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని ఒక 45 రోజుల పాటు సీతారాం దేవాలయం ఉంది. అక్కడ చాలా పురాతన దేవాలయం అది. అక్కడ ఇంకో పక్కన ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం సుమారు లెక్కగట్టుకుంటూ వెనక వెళితే కనుక 1500 సంవత్సరాల పురాతన దేవాలయం అంటది. హైదరాబాద్ లో సీతారాం బాగులో 1500 క్రితం. మన దౌర్భాగ్యం లేండి, భాగ్యనగరం అని పిలుచుకోవలసిన నగరానికి భాగ్యమే పోయి ఏదో పేర్లతో పిలుచుకుంటున్నాం, అది వేరే కథ. అసలు మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ పాత బస్తీలో అంతా కూడా మీకు ఎన్నో దేవాలయాలు, చోళులు అప్పుడు దేవాలయాలు ఉన్నాయి, లక్ష్మీ నరసింహ దేవాలయాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి మీకు 1200 సంవత్సరాలు 1400 సంవత్సరాలు అట్లా వెనక్కు పోయే కొద్దీ ఉన్నాయి. అక్కడ ఒక మహాయజ్ఞం చేశాను, భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని, దేశం గురించి అక్కడ పాత బస్తీ నడుబొడ్డులో చేయాలి అని ఒక సంకల్పం కలిగి చేయడం. ఆ తర్వాత దాన్ని ఆపబుద్ధి కాలేదు. కానీ అక్కడ దేవాలయంలో వాళ్ళు ఇంకా ఎక్కడ మనము ఇలాగే చేస్తూ చేస్తూ దేవాలయాలను దగ్గర తీసేసుకుంటామేమోనని ఒక చిన్న భయంతో వాళ్ళు, మీరు 45 రోజులకి అడిగారు కదా, 45 రోజుల కన్నా మేము ఎక్కువ సమయం ఇవ్వలేము అనుకుంటూ ఉంటే, సరే అని ఇక్కడ నేను జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర మాదొక చిన్న ప్లాట్ ఉంటే, అలా కాదని చెప్పి మళ్ళీ ఇక్కడ పునః మొత్తం నిర్మాణం చేసి 8 నెలలు ద్విశతసహస్ర చండీ యాగం చేశారు. అతిరుద్ర
కామేశ్వరి యాగం మళ్ళీ ఇక్కడ భారతదేశంలో చక్కటి ఒక పవర్ఫుల్ సామ్రాజ్యం స్థాపనం కావాలి అని కూడా కరెక్ట్గా అప్పుడు మోదీ గారు అదంతా 2024 ఓకే 23 క్రాస్ అయిపోయాం. అక్కడ చేశాక ఇక్కడ చేయడం జరిగింది. సో ఎన్నికలకు ముందు ఇక్కడ స్టార్ట్ చేశారా? ఎన్నికలు అయిపోయాక తెలంగాణలో లేదు అసెంబ్లీ ఎన్నికలు అయినాక? అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఉన్నాను నేను. ఓకే. అది అయిన వెంటనే డిసెంబర్ నుంచి ఇక్కడ మొదలు పెట్టేశాం. డిసెంబర్ 2023 నుంచి ఇక్కడ మొదలు పెట్టేశాం. ఓకే. సుమారు జూన్ వరకు చేశాం ఇక్కడ. ఆ తర్వాత ఇంకా అంత చక్కటి ప్రాంగణం, ఇది ప్రశాంతంగా ఉంటుంది. బహుశా మీ యజ్ఞ యాగాలు ఫలించాయేమో, మోడీ గారు మొత్తానికి కూటమి తరఫున మళ్ళీ ప్రధాని అయ్యారు. అమ్మవారి దయందండి. ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఎంతో మంది భారతదేశం మొత్తం ఆయన కోసం చేస్తుంటారు కాబట్టి ఆ క్రెడిట్ నేను తీసుకునే వ్యక్తిని కాదు. ఏదో మహాయజ్ఞంలో నేను ఒక చిన్న సమిధిని అయి ఉండొచ్చు తప్ప, ఇంకా అక్కడి నుంచి సరే ఇంకా అన్ని చోట్ల విజయాన్ని సాధిస్తున్నాం. కానీ తెలంగాణలో మాత్రం అన్యాయం మీద అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి అని. అవునండి. ఎందుకు తెలంగాణలో మీరు పవర్లోకి రాలేకపోతున్నారు? ఏం చేసినా ఎక్కడ లోపం ఉందంటారు? నాయకత్వ లోపమా, సిద్ధాంత లోపమా, ఏది అంటే హానెస్ట్గా చెప్పండి. ఎందుకంటే మనం యజ్ఞశాల ముందు కూర్చున్నాము, నిజాలు మాట్లాడుకుందాం. ఇవన్నీ లేదు. యజ్ఞశాల ముందు కూర్చొని ఎన్ని నిజాలు చెప్పగలమో అన్ని నిజాలే చెప్తాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా అశ్వత్థామ కుంజర వాడాడు కాబట్టి నేను ఫస్ట్ కాదు, నేనే వేరే కాదు. అన్నిటికన్నా ముందు పెద్ద సమస్య తెలంగాణలో వచ్చేసరికి ఏమవుతుందంటే, తెలంగాణ ప్రజలని ఏ రోజు కూడా విద్యావంతులను కానివ్వలేదు. అంటే మీకు కొంతమంది చక్కటి కవులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఏదన్నా చిన్న నంబరే, పిడికిలి మందే. ఎంతసేపు పాపం వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఇలాంటివే తప్ప, మనం బయట నుంచి అద్దెకు తెచ్చుకొని తెచ్చి పెడుతున్నాం కంపెనీలు తప్ప, ఈ భూమిలో ఎంతసేపు ఒకరి కోసం ఒకరి కింద పని చేయడం అనే తత్వాన్నే పెంచారు. అదే రజాకారులు. అర్థమవుతుందా నేను మీకు చెప్పింది? అర్థమైంది. సో ఇక్కడ భూమి చాలా కష్టపడిందండి. తెలంగాణ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు ఎట్లుండి, ఎందుకు మీకు 1952, 53 కాలంలో నిజం మాట్లాడుకోవాలంటే కమ్యూనిస్టులు గెలిచారండి ఇక్కడ. అవును, అందరికీ తెలిసిన నిజం. ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి రాజ్య పరిపాలన? ఎవరు వాళ్ళు కమ్యూనిస్టులు అంటే? ఈ రోజు నక్సల్వాదులు కాదు వాళ్ళు. వాళ్ళు నిజంగా రైతుల కోసం, ప్రజల కోసం, స్త్రీల కోసం, పిల్లల కోసం, విద్య కోసం, నిజాం వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు. నిజాం వ్యతిరేకతని, అటు బ్రిటిష్ వ్యతిరేకతని విపరీతంగా ప్రాణాలకు తెగించి పోరాడిన గ్రామీణ శక్తులు వాళ్ళు. సమ్మక్క, సారక్క, ఊరి పొలిమేరు పోచమ్మ, ఎల్లమ్మ, ఇలానే కమ్యూనిస్టులు కూడా ఆ రోజు. మనసుతో ఒప్పుకుంటాను వాళ్ళని. వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళు అపర అమ్మవారి భక్తులు, వాళ్ళు శివయ్య భక్తులు. వాళ్ళు ఎలా? ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించిన వాళ్ళు కాదు. ప్రజలను కాపాడుకోవాలి, సభ్యతా సంస్కారాన్ని కాపాడుకోవాలి. ఈ బయట నుంచి వచ్చిన దొండగులు, ఈ మొగళ్ళు, ఈ నిజాములు, ఈ తెల్లదొరలు వీళ్ళని వ్యతిరేకించారు. వాళ్ళు దేశాన్ని వ్యతిరేకించలేదు. కరెక్ట్. వాళ్ళు ఆయుధాలు పట్టి వెళ్ళేటప్పుడు కూడా ఊరి పొలిమేర దేవత దగ్గర పూజ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అర్థమైందా? బతుకమ్మ ఇవన్నీ కూడా ఆ ఇంటి స్త్రీలు ఎంతో మంది పూజలు, పునస్కారాలు, బతుకమ్మ, బోనాళ్ళు ఇవన్నీ చేసుకున్న వాళ్ళే. కానీ ఆ రోజు కమ్యూనిస్టులు ఇంత గెలిచిన తర్వాత కూడా వాళ్లకు ఈ తెలుగు సామ్రాజ్యాన్ని ఎవరు అప్పచెప్పలేదు? నెహ్రూ డిజాల్వ్ చేసి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాడు. అప్పటి నుంచే మొదలయ్యింది పాపం. ఎంత మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషించి ఒక సింహంలాగా గర్జించి రజాకార్లను తరిమితే కూడా నెహ్రూ గారి గొప్పతనం ఏమిటి అని అంటే ఎదగనివ్వలేదు. నెహ్రూ గారు కాదు కదా, కమ్యూనిస్టులోనే చీలికొచ్చింది. ఒకరు అతివాదులు, మితవాదులుగా విడిపోయారు. గెలిచిన దానిని ఎవరు ప్రెసిడెంట్ రూల్ గా మార్చారు? అది మాట్లాడండి. ఓకే, నేను చాలా క్లియర్ గా ఉంటాను. చరిత్ర నేను అటు ఇటు తారుమారు చేసే వ్యక్తిని కాదు నేను. ఓకే, సో అందుకు నెహ్రూ ఫస్ట్ ఈ దేశంలో కమ్యూనిస్టులను, అసలు ఇక్కడ కమ్యూనిస్టులు ఎవరు, వాళ్ళ దృక్పథం ఏమిటి, వాళ్ళ ఉద్దేశం ఏమిటి,
వాళ్ళ ఉద్దేశము తెలుగు ప్రజలందరికీ ఆమోదదాయకం అయితేనే కదా వాళ్ళని గెలిపించి. ఇప్పుడు కాంగ్రెస్ నిలబడింది అయ్యా ఒక పక్కన, అవును. ఇంకో పక్కన కమ్యూనిస్ట్ నిలబడింది 1982-83 ఎలక్షన్స్ లో. మరి కాంగ్రెస్ ఓడిపోయింది కదా. అవును. ఎందుకు ఓడిపోయావు మరి నువ్వు? అంటే కాంగ్రెస్ ఇక్కడ వాళ్ళకు నువ్వు వద్దు. కాంగ్రెస్ ది సోషలిస్ట్ భావాలు, కమ్యూనిజం ఇక్కడ ఫైట్ చేసింది ఏంటి కాబట్టి. సోషలిస్టు? అంబేద్కర్ గారిని ఓడించడం సోషలిస్టా? అంబేద్కర్ ను కూడా ఓడించాడా నెహ్రూ? 100%. మరి అంబేద్కర్ గారు నిలబడిన చోట మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. చెప్పండి. ఇది వరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా. పివి నరసింహారావు గారు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఒకసారి ఆయన ఎంపీ ఎలక్షన్స్ కి నిలబడ్డారు. సింపులా? ప్రధానమంత్రి పోస్ట్ కి నిలబడుతున్నాడు ఆయన ఎంపీ ఎలక్షన్ నంద్యాల నుంచి. అంబేద్కర్ గారు ఒక్కటే ఒక సీటుకి తాను ఒక్కడే నిలబడ్డాడు. అంటే తన పోటీతో గెలిచి హీరో చేయాలనుకున్నారేమో కదా. ఆయనకు ఎదురుగా నిలబెట్టించింది ఎవరిని? నెహ్రూ. ఆయన కింద ఫైళ్లు పట్టుకున్న కజురోల్కర్ చరిత్రలో ఓట్లు ఉన్నాయంటారు మీరు. ఇది బ్యాలెట్ పేపర్లు కదా. సో అందుకేనా మోడీ గారు బ్యాలెట్ తీసేసి ఈవీఎంలు పెట్టింది దొంగ ఓట్లు నరికట్టడానికి? మోదీ గారి టైంలో కాదు, మామూలుగా. అంటే ఇట్లా మోదీ గారి కన్నా ముందే స్టార్ట్ అయింది ఈవీఎం. అంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కదా. ఎస్. సెకండ్ పాయింట్, అప్పటి వరకు నెహ్రూకి కమ్యూనిస్టులు అంటే పడదు. ఓకేనా? ఓకే. కేవలం అంబేద్కర్ గారిని ఓడించడానికి మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో చేయగలిపాడు, దాంగేతో. ప్రూఫ్ ఏంటి? దాంగే విడిగా నిలబడ్డాడు, ఈయనకు ఆపోజిట్ గా. కాంగ్రెస్ నుంచి ఈయన అసిస్టెంట్ తీసుకొచ్చి ఈయన ఆపోజిట్ లో నిలబెట్టారు. న్యూస్ పేపర్లలో ఎలక్షన్స్ ముందు అంబేద్కర్ గారి గురించి తప్పుడు ప్రచారం వేస్తే, అప్పట్లో ఒక ట్రిబ్యునల్ ఉండేది, మీకు ఎలక్షన్ కమిషన్ ట్రిబ్యునల్ ఉండేది. అది ఇండిపెండెంట్ బాడీ కాదు, కాంగ్రెస్ కింద పనిచేసేది, రూలింగ్ పార్టీ హయాంలో పనిచేసేది. సో దే డిడ్ నాట్ ఈవెన్ బాదర్ టు డిస్క్వాలిఫై దాంగే. ఎందుకని? కాదండి, నెహ్రూకు అంబేద్కర్ మీద ఇంత వ్యతిరేకత ఉంటే అతన్ని రాజ్యాంగానికి దానికి ఎందుకు అధ్యక్షుని చేస్తాడు? ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు చేసుకుంటాడు? అతని ఎవడు కాదు ఆమోదించడానికి. అయితే మీరు చరిత్ర చదువుకొని రావాలి, అదే మాట్లాడ. నెహ్రూ ఎవడండి ఆమోదించడానికి? ఆమోదించకపోవడం ప్రధాని ఇంట్రెస్ట్ లేకపోతే దానికన్నా ముందే రాజ్యాంగము ఆయన ప్రధాని అయ్యేదానికన్నా ముందు నుంచే ఒక కమిటీ తయారయ్యి, ఆ కమిటీలో సభ్యులందరూ కలిసి దాంట్లో ప్రధాన పాత్ర వహించిన మన అంబేద్కర్ గారు కలిసి రచించడం జరిగింది. అది నెహ్రూ ఇంటి విషయం కాదు, ఆయన ఇంటి పేపర్లు కాదు ఆయన డిసైడ్ చేయడం అనేది. ఆయన ఇంటి విషయం కాకపోవచ్చు, కానీ ఆయన వ్యతిరేకత ఉంటే, వ్యతిరేకత చేస్తే అప్పుడు ప్రజలు లేస్తారండి కొట్టడానికి. సో అందుకే 1954-55 సంవత్సరాలలో, అంటే అప్పటికి ఎంతకాలం అయిపోయింది మనకు వచ్చి? సుమారు 6-7 ఏళ్ళు అయిపోయింది మీకు. 47 అంటే అంతే. అప్పుడు నిలబడ్డాడు ఆయన ఎలక్షన్స్ కి. అంతవరకు ఆయన నిలబడలేదు పాపం. ఆయన నిలబడలేదు. చూసి 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 విసుగొచ్చి ఆయన చెప్పింది ఏది వర్క్ చేయట్లేదు అని. ఆయన లేకుండానే, ఆయన ఒపీనియన్ వినకుండానే ఆయన రిజిగ్నేషన్ ని ఆమోదం జరిగింది. మీరు టెక్నికల్ గా చూస్తే చాలా చేశాడు ఆ నెహ్రూ. ఓకే. కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనకు టాపిక్ ఇంకో దిశగా, చరిత్ర మీద ఒక రోజు మనం మాట్లాడుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు వర్తమాన రాజకీయాల మీద కాబట్టి నేననేది ఆ రోజు నుంచి కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎదగలేకపోతుంది అదే చెప్తున్నాను. అప్పటి నుంచి ఒక నెహ్రూ కాంగ్రెస్ పరిపాలనలో స్వచ్ఛంగా ఉన్నది, స్వేచ్ఛగా ఉన్నది, అహింసావాదాన్ని తన వాళ్ళతో చెయ్యని ఒక చక్కటి దృక్పథంతో ఉన్న కమ్యూనిస్ట్ని చంపేశాడు. అక్కడి నుంచి తీవ్రవాదం మొదలైంది. ఓకే, అతివాదులు మితవాదులుగా విడిపోయారు. సో అక్కడి నుంచి మీకు ఏమైంది? కమ్యూనిస్ట్ నుంచి రకరకాల నక్సల్వాదం అని రకరకాల అట్టు మొదలైంది. దాన్ని తొక్కేయడమే ఆయన ప్రథమ బాధ్యత. ఎందుకు దేశమంతా అతనికి కాంగ్రెస్ కావడం ఒకటి, అతను వంశం వాళ్ళు పరిపాలించాలనేది ఈ రెండు. సరే, నెహ్రూ కరెక్ట్, అది కాదు మీరు వినాలి. దాన్ని తెలియాలంటే మరి ఓపిక ఉండాలి మీకు. పాయింట్ నెంబర్ 2, ఎందుకంటే ఇదే దాంగే
హూ ఇస్ ద లీడర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కరెక్ట్ గా 1957 ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి he has become MP and he was minister there. ఓకే. ఈ కనెక్షన్స్ అన్ని చూసుకోవాలి మీరు. ఇప్పుడు మనకు బీజేపీలోకి చాలా మంది వచ్చినట్లు వేరే వేరే పార్టీల్లో సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొని అంటే వాళ్ళని మనం ఎవరి ముందు కూడా నిలబెట్టించలే. ఎప్పుడు ఎలక్షన్స్ కి అంబేద్కర్ ని ఓడించడానికి నిలబెట్టించిన దాంగే ఎవరైతే ఉన్నాడో ఈ దొంగ ఓట్ల ప్రచారము ప్లస్ దొంగ ఓట్లు వాడుకోవడము ప్లస్ ఈ అంబేద్కర్ గారి మీద ఏదైతే న్యూస్ పేపర్ల మీద తప్పుడు ప్రచారం వేయించాడో పోషణ జరిగింది. ఎందుకని ఫస్ట్ ఎలక్షన్ పిటిషన్ ఆఫ్ ఇండియా ఫైల్ చేసింది అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగం చూసి ఆయనే ఆశ్చర్యపోయినాడు. నేను రాసిన రాజ్యాంగమే నన్ను కాపాడుకోలేకపోయింది అని. ఆయన ఎప్పుడైనా బీబీసీ ఇంటర్వ్యూ చూడండి, నేను పబ్లిష్ కూడా చేశాను నా ఇన్స్టాగ్రామ్ లో. ఎడ్ల బండిని చూసి బుర్ర ఉపయోగించకుండా దాని వెనక పరిగెత్తి ఓట్లు వేస్తున్నారు అనుకున్నాడు ఆయన. పాపం నా టైపే. నేను ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయాను, అంబేద్కర్ గారికే తప్పలేదు, నేను ఎంతటి దాన్ని అనుకున్నాను ఆ రోజు. అయ్యా మీ అడుగు జాడల్లోనే ఉన్నాను, మీరు బాధపడకండి, నేను కూడా ఇక్కడే ఉన్నాను, మీ టైప్ లోనే బాధపడుతున్నాను ఇక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఒక ఎలక్షన్ వ్యవస్థను కరప్ట్ చెయ్యడం ఆ రోజు నుంచే నాంది. ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకన్నా పవర్ఫుల్ గా ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళని ఆదిలోనే తుంచి వేర్లతో సహా పికిలించి పారేయడం కమ్యూనిస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. 2, 3 వక్ఫ్ బోర్డ్ సవరణ, ముస్లిం పర్సనల్ లా, ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ సహాయ సహకారాలతో ఎప్పుడు ఒక ఓట్ బ్యాంక్ని అలా పోషిస్తూ ఉండడం. స్ట్రాటజీ 3. స్ట్రాటజీ 4, వాళ్ళని స్వేచ్ఛావంతులను చేసి వదలడం. ఎవరిని? ముస్లింలను మైనారిటీలను కాదు, ఈ ముస్లింలను మైనారిటీలను తొక్కి అణగదొక్కి మతం పేరిట వాళ్ళని హింస పెట్టి భయపెట్టించే ఆ మత పెద్దలు ఎవరైతే మత పెద్దలు ఉంటారో, రాజకీయ పెద్దలు ఉంటారో వాళ్ళని మాత్రమే పోషించడం. అర్థమైంది. సో ఇలా ఎప్పుడైతే ఒక వ్యూహం జరిగిందో, రచనాత్మక వ్యూహం ఎప్పుడైతే జరిగిందో, ఈ వ్యూహంలో అన్నిటికన్నా ప్రథమమైంది, ఇంతకన్నా బలీయమైన కారణం అని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతో మంది దేశవ్యాప్తంగా ఈ అన్ని రాష్ట్రాల నుంచి ఎంతో మంది యోధులు, స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు, స్వాతంత్ర పోరాట వీరులు దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నారు. వీళ్ళ కూటమితో కలిసినదో వచ్చినదే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ హ్యాస్ లోకల్ స్టాండ్ అండ్ స్టాండ్స్ ఇన్ ఎవ్రీ స్టేట్. అర్థమవుతుందని మీకు చెప్పింది. మీరు ఆంధ్ర తెలంగాణకు వచ్చారనుకోండి, సమైక్య ఆంధ్రాకి వచ్చారనుకోండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇక్కడ వాళ్ళు రకరకాల తెలంగాణ నుంచి ఐలమ్మ, ఇలా రకరకాల వేరే వేరే పోరాటం వాళ్ళందరూ వాళ్ళతో ఉన్నారు. మీరు అలా ఇక్కడికి వచ్చారనుకోండి, ఎక్కడ తమిళనాడుకి వచ్చారనుకోండి, అక్కడ పోరాట వీరులు వాళ్ళతో ఉన్నారు. కర్ణాటకకు వచ్చారండి, పోరాట వీరులు వాళ్ళతో ఉన్నారు. అంటే మళ్ళీ కేరళకు వచ్చారు, పోరాట వీరులు వాళ్ళతో ఉన్నారు. సో దే డిడ్ంట్ హ్యావ్ లాంగ్వేజ్ బ్యారియర్. ఏ కాంగ్రెస్ లో అయితే వాళ్ళు చేరిన తర్వాత అది పేట్రియాటిక్ నేషనలిస్టిక్ గ్రూప్ నుంచి పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ అయ్యిందో, వాళ్ళ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి లోకల్ క్యాడర్ ఉంది. లోకల్ క్యాడర్ ఉంది. స్వతంత్ర పోరాటం క్యాడర్ మొత్తం షిఫ్ట్ అయ్యి పొలిటికల్ క్యాడర్ అయింది. కానీ బీజేపీకి అలా లేదుగా. మీకు నేననేది పూర్తి వినండి. ఇప్పుడు బీజేపీలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరూ హిందీ భాష మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ లోకల్ క్యాడర్ తెచ్చుకొని ఇక్కడ వ్యాపింపజేసి ఇక్కడ అవ్వడానికి ఇట్ టుక్ స్ట్రాటజికల్ టైం. ఎందుకంటే వీళ్ళందరికీ స్పష్టంగా అనర్గళంగా హిందీ మాట్లాడగలగాలి, వీళ్ళు వాళ్ళ భావాలను వీళ్ళు అర్థం చేసుకోగలగాలి, వీళ్ళ భావాలు వాళ్ళని అర్థం చేసుకోగలగాలి. ఎందుకు అసలు బీజేపీ ఎక్కడి నుంచి పుట్టిందండి? కాదండి, ఇప్పుడు బీజేపీ ఎక్కడి నుంచి పుట్టింది? కాదు, బీజేపీని తెలుగు ప్రజలు అర్థం చేసుకోకపోతే అన్నిసార్లు ఎంపీ సీట్లు కూటమి పొత్తులు పెట్టుకున్నప్పుడు అంతా గెలిపించారు కదా. ఇక్కడ మీకు 3 వచ్చాయి. అంటే కాంగ్రెస్ ఈ రోజు దాకా వేసిన వలయం, ఈ వలయంలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఇరుక్కున్నాయి, ఎస్పెషల్లీ తెలంగాణ ఎలా ఇరుక్కుంది.
నైజాం సర్కార్లో మీకు ఆంధ్ర బెల్ట్ ఎక్కువ ఇరుక్కోలా. నైజాం సర్కార్లో మీకు తెలంగాణ, నార్త్ కర్ణాటక బార్డర్స్, మహారాష్ట్ర, దక్కన్ భూమి అంటారు దీన్ని. అవును, ఇది ఇరుక్కుంది బాగా. ఇక్కడ ఎవరి రాజ్యం ఉంది? కాదండి, ఇప్పుడు ఈ మన ఇక్కడ ఎవరి రాజ్యం ఉంది? కాంగ్రెస్ వాళ్ళ నిజాం రాజ్యం ఉంది. నిజాం రాజ్యం తర్వాత నిజాం రాజ్యం నుంచి ఇది వెళుతూ వెళుతూ కాసిం రజ్వీకి చేతికి ఇస్తే, కాసిం రజ్వీ వెళుతూ వెళుతూ ఎవరి చేతికి ఇచ్చాడు? ఎంఐఎం చేతికి ఇచ్చాడు. యూ టు అండర్స్టాండ్ ది కనెక్షన్స్. ఇది అంత ఈజీగా మనం ఓ నిమిషంలో తేల్చి అవతల బారేసే విషయం కాదు ఇది. నేను ఏమంటానంటే, వీళ్ళని ఇక్కడ డీప్ రూట్ చేసింది ఎవరు? ఏ రోజు ఎప్పుడూ కూడా నెవరు వేసిన పన్నాగం ఏంటి? మైనారిటీస్ అనుకుంటూ మైనారిటీ అధిపతులని, రాజకీయ అధిపతులని. అయితే ఇట్స్ హ్యూజ్ ట్రాప్. ఈరోజు మనం ఏదో సడన్ గా వచ్చి ఓ బీజేపీ, ఓ మోదీ గారు ఓ పేరు మీద మాట్లాడి ఈ పేరుతో ఎందుకు మీరు గెలవట్లేదు అంటే, ఇది నిన్ననో ఈ రోజు వేసిన వ్యూహము కాదు, నిన్ననో ఈ రోజు ఆలోచిస్తే వచ్చిన రాజకీయము కాదు. అంతెందుకు, నాదే మాట్లాడదాం. ఒకళ్ళ గురించి నాకెందుకు? నేనేం రోజు చూడట్లే వాళ్ళ జీవన విధానం, నాది నేను మాట్లాడుకుంటాను. ఎంపీ ఎలక్షన్స్ 2024 మీకు ఒక ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది? ఢిల్లీలో తన వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయరు, ఇక్కడ వాళ్ళు తన కోసం పనిచేస్తారు. అవును, ఇంత ఒప్పుకుంటారా మీరు? అవును. ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏదైతే సిస్టమ్ ఉంటుందో, ఈ సిస్టమ్ ఆ 2-3 నెలలకి అటాచ్ అయ్యి వాళ్ళతో పనిచేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి నేను ఒక కంప్లైంట్ మొత్తం కట్ట పంపించడం జరిగింది ఢిల్లీకి. వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రాశారు. ఇక్కడ కలెక్టర్కి, అప్పుడు దిదెన్ సిఇఓ ఆఫ్ ఎలక్షన్స్ కమిషన్ కి ఇక్కడ పంపించారు. వీళ్ళ బాధ్యత ఏంటి? వీళ్ళు జిహెచ్ఎంసీకి అందరికీ పంపించారు. అందరికీ పంపించడం జరిగితే నాకు చాలా రోజులకి కంటిన్యూస్ ఫాలోఅప్ తర్వాత ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏమని ఉందంటే, మేము వీళ్ళకి పంపించాము, మేము అన్ని తగు చర్యలు చేస్తున్నాము, కానీ జిహెచ్ఎంసీలో ఏదైతే కొన్ని ఇండ్ల నంబర్లు లేనివి మార్పిళ్ళు ఏవైతే జరిగాయో, మీరు లేని ఇండ్లు ఏవైతే ఉన్నాయి అని అంటున్నారు, మీ లెక్క ప్రకారం మీరు సుమారు 36,000 చిల్లర్ల ఇండ్లు ఇచ్చారు వీళ్ళవి, ఇప్పుడు మేము వీటిల్ని ముట్టుకోదలుచుకోలేదు అని ఇక్కడ స్టేట్ నుంచి నాకు ఆన్సర్ వచ్చింది. ఓకే, అంటే 36,000 మాత్రం పడిపోతాయి ఓట్లు, మీకు అవన్నీ ఏదో పడనట్టు. సరే, పెద్ద మనుషులు, మీకు బ్యూరోక్రసీ, మనం ఏది ఇస్తుందే విందాం, పంపించారు నాకు. వెరీ గుడ్. సరే, నాకు అర్థమైంది ఇంకా వీళ్ళేం చేయదలుచుకోలేదని. ఆ తర్వాత ఓట్లు డిలీట్ చేశాము, దొంగ ఓట్లు తీసేశాము. ఈరోజు ఆ ఎస్ఐఆర్ వాల్యూ ఏంటో మీకు చెప్తా, ఓకేనా? ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఆ రోజు మీరు తీస్తే పెద్ద మనుషుల పేర్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఆ బ్యూరోక్రాట్స్ పేర్లు? నేను తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటి, దానికి ఏం విలువ లేదు ఈరోజు. ఇంకా మేము ఇన్ని ఓట్లు డిలీట్ చేశాము అన్నారు. మరి డిలీట్ చేసిన ఓట్లు నాకు ఇవ్వండి షీటు, ఏవి డిలీటెడ్ అయ్యాయి అంటే లాస్ట్ మినిట్ వరకు ఇవ్వలేదు. అంటే మమ్మల్ని ఒక చిన్న విండోలో పెట్టడానికి అవును ఇచ్చారు. ఇస్తే నేను చెక్ చేస్తే అన్ని ఎలిజిబుల్ లీగల్ గా ఉన్న ఓట్లని డిలీట్ చేసి పారేసి, ఎవరైతే యాక్చువల్లీ డిలీట్ చేయాల్సిన ఓట్లు ఉన్నాయో అవి డిలీట్ అవ్వలేదు. ఎవరు బాధ్యులు దీనికి? ఎన్నికల కమిషనే బాధ్యులు. ఎవరంటే స్టేట్ లెవెల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. మరి ఈ స్టేట్ లో పనిచేసే పెద్ద మనుషులు, బ్యూరోక్రాట్స్ 2 నెలల ముందు ఎక్కడ పనిచేశారు, 2 నెలల తర్వాత ఎక్కడ పనిచేశారు? బీఆర్ఎస్ లో చేశారు, కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు, ఈ రోజు కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు. ఫినిష్డ్. వాళ్ళు దేశానికి పనిచేయలా, వాళ్ళు ఎన్నికబడ్డ పవర్ లో ఉన్న పార్టీకి పనిచేశారు. మిమ్మల్ని ఇంకా ముందుకు వస్తాను, ఇంకా ప్రూఫ్ ఇస్తాను మీకు. వితౌట్ ప్రూఫ్స్ మాధవిలత విల్ నెవర్ స్పీక్. ఆ రోజు నేను బురకా ఎత్తేసాను, గందరగోళం చేశాను. అసలు మామూలుగా మనం ఒక ఎఫ్ఐఆర్ వేయమంటే అసలు రోజుల తరబడి ఎఫ్ఐఆర్ అయ్యారు వీళ్ళు. 10 నిమిషాలు ఎఫ్ఐఆర్ పడింది నా మీద, బేగంపేట పిఎస్ లో. పర్లా, వేసుకోండి. న్యాయాలు దైవాధీనం, దేవుడు ఏదో రోజు పరిష్కరిస్తాడు. ఒక్కడి ప్రూవ్ చేయలేకపోయినారు నా మీద. ఏ స్త్రీనైతే నేను ఎందుకో అక్కడికి వెళ్ళక ఒక అనుమానం వచ్చింది నాకు. స్త్రీనా పురుషుడానా కాదు, ఏంటో తేడాగా ఉంది. ఐడి ఈవిడ ఏదో గల్లంత అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎవరు చెక్ చేయట్లేదు.
పోలింగ్ బూత్ ఆఫీసర్ చెక్ చేయట్లేదు, పోలీసులు బురకా చూసి స్త్రీలు ఎవరు చూడకుండా వీళ్ళని పంపించట్లేదు. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఓటర్ ఐడి ఎలా చేయించుకున్నావు? ఫోటో పెట్టి తీయించుకుంటారు. స్త్రీలను పంపించి ఫోటోలు తీస్తున్నారా వీళ్ళకి ఏమన్నా? లేదు, పురుషులే తీస్తారు. ఏముంది, అయిపోయిందా క్లారిటీ? 2, పాస్పోర్ట్ ఎలా చేయించుకుంటున్నావు? అక్కడ ఎవరుంటే వాళ్ళు తీస్తారు. స్త్రీ ఆఫీసర్ ఉంటే స్త్రీ, పురుషుడు ఆఫీసర్ ఉంటే పురుషుడు. 3, ఇమిగ్రేషన్ ఆఫీసు, దుబాయ్ పో, అమెరికాకు పో, మిడిల్ ఈస్ట్ పో, ఏం చేస్తున్నావు? ఇమిగ్రేషన్ అటెండ్ అవుతారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఇస్తున్నావా? తంబు అన్ని తీసుకుంటారు కదా. అవును, నేనేమి రాజ్యాంగానికి విరుద్ధంగా అడగలేదు కదా మొహాలు చూపించాలని. మరి ఎందుకు మొహాలు చూడకుండా ఓట్లు వేయించడం జరిగింది? అప్పుడు ఎవరి పార్టీ నడుస్తుంది? పైనుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడో వచ్చి చూస్తుందా? మీకు సిఐఎస్ఎఫ్ వస్తుంది, రైల్వే పోలీస్ వస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా వాళ్ళ పని ఏంటో? లోపల ఉన్న పోలీసు కానీ, లోపల ఉన్న ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ మీరు లోపలికి రండి ఇక్కడ గొడవ జరుగుతుంది అంటేనే వీళ్ళు లోపలికి వస్తారు. అంతవరకు రారు. ఆ నేను ఎలక్షన్లోనే మొదటిసారి తెలుసుకున్నాను ఈ సంగతి. సో మీరు ఎన్ని ట్రక్కులు ఎన్ని వ్యాన్లు తెచ్చుకున్నా అక్కడ వేస్ట్. ఓకే, బై రూల్ దే ఓన్లీ హ్యావ్ టు స్టాండ్ దేర్. దే హ్యావ్ నో రైట్ టు ఎంటర్ ఇన్ టు ది పోలింగ్ బూత్ వితౌట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్. మీ ఓటమి ఓకే అక్కడ కాదు. ఏ కేసు అయితే నా మీద వేశారో ఆ కేసు ఆ నంబరు ఎగ్జాక్ట్ గా జిహెచ్ఎంసి ఇండ్లు లేవు అని నేను సబ్మిట్ చేసిన దాంట్లో ఈ నంబర్ ఉంది. ఏ నెంబరు? మీకు ఏ ఓటర్ ఐడి నంబర్ మీద నేను ఏదో బురకా ఎత్తేసానని కేసేసారే. అవును, ఆ ఓటర్ ఐడి నంబర్ చివరికి ఎక్కడ తేలింది అనుకున్నారు? నేను ఎతుకుతే మీరు కేసు చేసిన నేను ఆ 36,000 ఇండ్లు మేము మార్చము అన్నారు కదా వీళ్ళు. దే ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్. ఇల్లు ఉండదు, ఇల్లు నంబర్ ఉండదు, ఏముండదు. ఇల్లు నంబర్ క్రియేట్ అయ్యి జిహెచ్ఎంసీలో పేర్లు తయారైతాయి. అందులోని పేరు ఆవిడ. ఓహో, అంటే ఒక ఇల్లే లేని చోట ఇల్లు తయారు చేసి అభూత కల్పనలాగా, ఏది బాణంలాగా, బాణం లేని బాణం వేసి ఎఫ్ఐఆర్ పడేసేసారు. అవును, కానీ లేని ఇల్లు తయారైన ఇంటికి జిహెచ్ఎంసీ నంబర్ వచ్చి, వచ్చిన ఇంట్లో ప్రజలు వచ్చి, ఓటర్లు వచ్చి, ఆ ఓటర్ వచ్చి ఓటర్ ఐడి వేస్తుంటే మీరు చూశాను. బురకా ఎత్తారని నా మీద కేసు వేశారే 295. ఆ కేసు అంటే చూడండి వాళ్ళు ఎంత ఒళ్ళు తెలియకుండా ఉందంటే ఇక్కడ వ్యవస్థ. అయ్యో దొంగ ఓటే, ఈ దొంగ ఓటు మీద కేసు వేస్తున్నామని కూడా లేకుండా అంత ఒళ్ళు తెలియకుండా ఎంఐఎం వాళ్ళు చెప్పడం, వీళ్ళు వెయ్యడం. అంటే ఇక్కడ ప్రజా వాక్కు కానీ ప్రజా హక్కు కానీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ కానీ తెలంగాణ ఎస్పెషలీ అంత బూత్ కబ్జాలు, బూతులు. అంతెందుకండి ఇన్ని మాటలు ఎందుకు మనకి? మన జూబ్లీస్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పాకిస్తాన్ మాది. మరి నా తల్లిగారు ఊరో, మరి ఈయన అక్కడ పుట్టొచ్చాడో, అమ్మ పుట్టింటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు అమ్మ తల్లులు పుట్టింటికి వెళ్తే మమ్మల్ని అక్కడ కని తెస్తారు కదా. అలా మళ్ళీ పాకిస్తాన్ హమారా హే. మీరు తెలియపోతే మళ్ళీ వేసుకోండి క్లిప్పు. ఊరు వాడ వెళ్ళింది ఆ క్లిప్పు. పెద్ద కొత్త కాదు, వింత కాదు అది. మేమే ముస్లిమ్సే మేము అని అన్నాడుగా. ముస్లింల ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేస్తామన్నాడు. మేము కాంగ్రెస్ అంటే టోటలీ వీఆర్ దేర్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్. అదా రాజ్యాంగ పరంగా ఒక చీఫ్ మినిస్టర్ చెప్పాల్సిన మాట అదా? సో వీళ్ళందరూ మీ వాళ్ళు మరి ఎందుకలా ఏడుస్తూ ఆ పసమంద ముస్లింలు ఎందుకు అంత భయంకరంగా దయనీయ స్థితిలో ఉన్నారు? ఆడపిల్లల్ని ఎందుకు దుబాయ్లకు పంపించేసుకుంటున్నారు? ఏ అభివృద్ధులు లేకుండా ఆ తలాప్ కట్ట ఎందుకు అలా ఏడ్చింది? బాలకారాగృహం నిండా ఎందుకు 76% ముస్లిం పిల్లలే ఉన్నారు? ప్రజల కోసం కూడా కాదు, పొలిటికల్ ఇస్లామిక్ వాళ్ళని బాగా తిని నువ్వు భుజం మీద చెయ్యేసుకొని పెంచితే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి కబ్జాలు చేసి బూత్ క్యాప్చరింగ్లు అడ్డాలు వేసి. అంటే ఈరోజు బీజేపీ ఇవన్నీ చెయ్యకుండా, నేను బీజేపీయే కదా, డూ ఐ రిప్రజెంట్ బీజేపీ? 100%. బూత్కి వెళ్ళాను, మరి నేను జరుగుతున్న అన్యాయాన్ని ఓపెన్ గా చూపించాను. రాత్రి 9ంటికి బూత్ క్యాప్చర్ అయితే వీడియో తీసి చూపించాను. అక్కడ పెద్ద మనిషి ఉన్నారు, సౌత్ డీసీపీ గారు. ఆ రోజులలో ఆవిడ నాతో ధమ్కి ఇచ్చింది. ఆవిడ నాకు
మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మేమేం చేయలేము, ఎంఐఎం మాబ్ వచ్చి మిమ్మల్ని కొడుతుంది అని. అంతటి అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికీ తెగించిన నాకే వీళ్ళు ధమ్కీలు ఇవ్వగలిగితే గెలవనివ్వకుండా బూత్ క్యాప్చర్లు చేసుకొని కాదు మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కాదండి, మరి గెలిచినారు కదా మీ పార్టీ నుంచే. అందుకే ఈసారి SIR ని గట్టిగా అవలంబిస్తారు. ఎందుకని ఇప్పుడు నేననేది మొన్న ఎలక్షన్ లోనే మీ పార్టీ నుంచి గెలిచారు కదా అంటున్నా. ఎన్ని గెలిచామండి, ఎన్ని గెలిచాం? 8 అదో పెద్ద నంబరా? 17కు 17 గెలవాలి బీజేపీ. అంత ప్రేమ ఉంది ప్రజల్లో బీజేపీ మీద. అంటే మీకు జరిగిన కుట్రలు ఆ గెలిచిన వాళ్ళు ఎవరికి జరగలేదనా, లేకపోతే ఓడిపోయిన వాళ్ళందరూ మీలాగే కుట్రకు బలైన వాళ్ళనా? అంటే ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు. నవీన్ యాదవ్ ఉన్నాడు, ఆ మరదలు కేసేసింది, ప్రజలందరూ ఏడిచారు. వీడు గెలిపించగా వీడు క్యాండిడేట్ వస్తే పెద్ద ల్యాండ్ కబ్జాదారు, ఒక రౌడీ షీటరు, మా బతుకులు రోడ్డుకి ఎక్కుతాయి బాబు జూబ్లీ హిల్స్ లో, ఆల్రెడీ మామూలు ఇచ్చుకోలేక చచ్చిపోతున్నాము అని. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఇలా పెద్ద మహాదేవులతో చెప్పడానికి ఏం లేదు ఇందులో. ఓ చిన్న జొన్న రొట్టె పెట్టుకొని అవ్వ కూడా మామూలు ఇవ్వాలి బాబా, జొన్న రొట్టె కాల్చుకోవాలండి. ఇక కూరగాయల బండి, పళ్ళ బండి చెప్పుకొనే వద్దు. చాలా మంది ఆంధ్ర నుంచి వచ్చిన వలసదారులు 30-40 ఏళ్ల నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక బోరింగ్ వేసుకోవాలన్నా వాళ్ళు మామూలు ఇచ్చుకోవాలి. అక్కడ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్. వాడుంటే వాడు ఒకడికి ఇచ్చి ఇంకొడికిపోతే అమ్మో అన్యాయం. అక్కడ సమానత్వం చాలా ఉంటుంది. బోరబండ స్కూల్కి వెళ్ళండి, ఆ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, ఆ తెలంగాణ పిల్లలు ఎస్సీలు పాపం ఎస్టీలు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఏమున్నాయి ఆ స్కూళ్ళల్లో? పిల్లలు ఎప్పుడు గంజాయి, జర్దాలు, గుట్కాలు, మందు కొట్టడం. పేరుకే జూబ్లీ హిల్స్ కానీ మొత్తం స్లమ్మే కదా, మురికివాడలు, పేదరికము. పేదరికం అంటే ఏమిటి? నో డెవలప్మెంట్ అంటే ఏంటి? వాళ్ళని చదువుకోనివ్వకుండా, నాగరికులుగా మారనివ్వకుండా, రాజకీయ స్వప్రయోజనాల కోసము వాళ్ళ బతుకులు బస్టాండ్లు చేస్తే, తల్లి తండ్రి కూలీ నాలీ చేసుకొని ఆ స్కూళ్ళకు ఫీజులు కట్టుకోవడం, పుస్తకాలు ఇస్తే 7వ తరగతి నుంచి డ్రాప్అవుట్, 8వ తరగతి నుంచి డ్రాప్అవుట్. వీళ్ళందరూ పోయి ఈ కబ్జాదారులు, ఈ గూండాలు వెనక పిల్లలు తిరుగుతూ ఉంటారు. అంటే మన నవీన్ యాదవ్ కూడా దొంగ ఓట్లతో గెలిచాడంటారా? ఎందుకు దానికి పెద్ద విచిత్రం ఏముంది? అజరుద్దీన్కి మైనారిటీ మినిస్టర్ డిక్లేర్ చేశాడు. ఎలా చేస్తారు? అంటే నీకు మైనారిటీ కావాలి, మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమవ్వాలి? ఈ బీసీ నినాదం ఏంటి పక్క నుంచి? మరి క్యాండిడేట్ బీసీ కదా, అయితే సరిపోయిందా? క్యాండిడేట్ బీసీ అయ్యి మేము ముస్లింలకు, పాపం ముస్లిం అనకూడదు అంటే పాప సార్ వాళ్ళు ఏదో అన్నట్టుగా భావన ఉంటుంది నాకు. ఎంఐఎంకి ఒక బొందలగడ్డ కట్టిస్తా, ఎంఐఎం నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి వచ్చాడుగా, ఇంకా కాంగ్రెస్ ఎవరు లేరా? కాంగ్రెస్ ఇంకెవరు లేరా? చాలా మంది పోటీ పడ్డారు. కాంగ్రెస్ నుంచి ఎంతమంది రిక్వెస్ట్ చేశారు కదా, అయ్యా మాకు టికెట్ ఇయ్యని. పీజీఆర్ కొడుకున్నాడు, అంజన్ కుమార్ యాదవ్, పెద్ద వాళ్ళు ఉన్నారు. ఏ మాట కామాటికి మంచి రాజకీయ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు మాకు వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? వద్దు, మాకు ఎంఐఎం కావాలి. ఎందుకో 100 మంది గుండాలను సప్లై చేస్తుంది, అది బూత్ క్యాప్చర్లు చేస్తుంది, కబ్జాలు కొడుతుంది, రిగ్గింగులు కొడుతుంది, అయిపోయింది. ఎంతసేపు ఇదే ధోరణి. ఫత్వాలేంటి? ఫత్వాలేంటి మరి? అసలు ఫత్వాకి, రాజ్యాంగానికి, ఎలక్షన్కి కనెక్షన్ ఎట్లా ఉంది? వాళ్ళు ఫత్వా జారీ చేస్తారు. యాంటీ కాన్స్టిట్యూషనల్ కాదా ఇది? హౌ ఆర్ యు అలవింగ్? రిలీజియన్ ఎందుకు వస్తోంది ఇక్కడికి? మతానికి రాజ్యాంగానికి ఏంటి సంబంధం? మతానికి ఎలక్షన్కి ఏంటి సంబంధం? ఇప్పుడు దేశంలో అదే కదా జరుగుతున్నది. ఒక వ్యక్తి ఫత్వా తీయడం అంటే ఏంటి? మేము ఏ రోజు ఎవరికి చెప్పలేదే హిందూకి నువ్వు కాంగ్రెస్ ఓటేయకని చెప్పలేదే హిందూకి వెళ్ళి. ఏ మఠాధీశుడి నుంచో అయోధ్య నుంచో మేము లెటర్లు తీసుకొని రావట్లేదే, శాసనాలు ప్రింట్ చేసుకొని రావట్లేదే. మీరు మధ్యలో కూర్చొని శాసనాలు ప్రింట్ చేసి ఫత్వాలు బయట తీస్తారు మీరు. అంటే ప్రజలు ఎక్కడో మతం అనే పేరుతో భయపెట్టిస్తున్నారా లేదా? గౌలిగూడ చమన్ దగ్గర రోడ్డు వైడనింగ్లో సుమారు 20 ముస్లింలు ఇండ్లు ఉన్నాయి. మీకు మేము కాంపన్సేషన్ ఇస్తామన్నారు. వాళ్ళు పాపం భయపడి మొత్తానికి ఇచ్చారు. చివరికి ఇది వక్ఫ్ ల్యాండ్ మీకు ఇయ్యక్కర్లేదని చెప్పారు. గట్టిగా పోరాడి 2 ఇచ్చారు. మీద 18 మంది ఈరోజు ఏడుస్తూ కొట్లాడుతూనే ఉన్నారు దానికోసం సైలెంట్గా. ఎందుకు బయటికి రాలేరు? భయం. ఇది కాంగ్రెస్ పరిపాలన. ఇంత దానిలో నుంచి నేను ఏదైతే కొత్తగా వచ్చిన స్త్రీ, పొలిటికల్ ఫ్యామిలీ కాదు,
ఏ బ్యాక్గ్రౌండ్లు లేవు. పోరాడితే దీనివల్ల వచ్చిన ఒక చిన్న ప్రయోజనం ఏమిట్రా అంటే ధైర్యం చేసి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బోగసింగ్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు నేను గొడవ పడిన తర్వాతే కదా బీహార్లో వాళ్ళు ఫేస్ మాస్క్ ఉండకూడదు అన్నారు, ఉత్తరప్రదేశ్లో ఫేస్ మాస్క్ ఉండకూడదు అన్నారు, తెలియాలి మాకెవరో అన్నారు. అంటే ఒక ఆలోచన మారింది. మొన్నసారి ఎలక్షన్ కమిషన్ నమ్మింది వీళ్ళని, ఈసారి ఏం చేస్తుంది? ఈసారి నమ్మదలుచుకోలేదు. అందుకే ఎన్ని ఓట్లు డిలీట్ అయినాయి తమిళనాడులో, ఇప్పుడు వస్తుంది తెలంగాణకి కూడా. ఇంతకాలం ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? నమ్మింది. సార్ ఇంప్లిమెంట్ అయినాక తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది అంటారు. 2029 100% బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఫామ్ అవుతుంది. 100% మాధవీలత ఎంపీ గెలుస్తుందా? అవన్నీ నాకు అనవసరం. నాకు తెలంగాణలో ఈ దుర్మార్గ దౌర్జన్య దుష్ట లంచగొండి రాజకీయ పార్టీలు వెళ్ళిపోతే మోదీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సుభిక్షంగా ఉంటే చాలు. నాకు టికెట్ ఇచ్చినా పర్లేదు, నాకు టికెట్ ఇవ్వకున్నా పర్లేదు. అంటే ఏంటి అప్పుడే విత్డ్రా అయిపోతున్నారు పాలిటిక్స్ నుంచి? ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు అంటే దాన్ని విత్డ్రా అన్నారు నాయన. వ్యామోహం లేకపోవడం అంటారు. అట్లా కాదండి, మీరు ఫైటరు ఫైట్ చేశారు, నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. మీరు ఆ ఫలితం సాధించే వరకు ఎందుకు ఫైట్ చేయకుండా మధ్యలో ఆపేస్తున్నారు? మీరు అదే చెప్తున్నాను, మీకు భాష అర్థం కావట్లేదు శ్రీనివాస్ గారు. నా స్టేట్మెంట్ మళ్ళీ వినండి. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా లేదు. మీరు ఏమనాలంటే నేను ఇయ్యాలి, నేను రావాలి, నా మేనమామ సొత్త పార్టీ నాదా బలి చెప్తారు మీరు. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మీకంటే బలమైన అభ్యర్థి వాళ్ళు నిర్ణయించుకోవాలి, నేను కాదు. నా పని ఒక తెలంగాణ పౌరురాలిగా తెలంగాణలో స్వచ్ఛమైన రాజకీయాలు రావడం కోసం పోరాడడం నా పని. అంతే. గెలవడం గెలవకపోవడం, పోటీ చేయడం చేయకపోవడం కాదు. గెలవడమో గెలవకపోవడమో అనేది పోటీ చేస్తే వస్తుంది. ఇప్పుడు పోటీ చేయడం చేయకపోవడమో టికెట్ ఇస్తే వస్తుంది. కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలి అని శాసించే హక్కు నాకు లేదు. శాసించమనట్లే, టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ అడిగాను, వాళ్ళ నిర్ణయం అది. అలాని జూబ్లీహిల్స్ మంచి కోరుకోవడం మానేస్తానా? మానను. నిజంగా మీకు జూబ్లీహిల్స్ టికెట్ వచ్చింటే మన పరిస్థితి ఎలా ఉండేది? అది ప్రజలు చూపించుండేవాళ్ళు. మీకు నేను చెప్పక కాదండి, మీ ఫైట్ అంటే మాధవీలత ఎట్లా ఫైట్ చేస్తుందో అందరికీ తెలుసు, ఐ డ్రీమ్ తో సహా తెలుసు. మాధవీలత తన గురించి తను మాట్లాడుకోవడం ఎందుకు? సో మొన్న అసలు థర్డ్ ప్లేస్ వచ్చారు, ఎట్లా అనిపించింది జూబ్లీహిల్స్ లో? చాలా బాధ వేసింది. ఎందుకు అలా థర్డ్ ప్లేస్ లో ఉండిపోవాల్సి వచ్చింది బీజేపీ అంతా? అది మీరు ఆ ఏరియాలో నిలబడ్డనవి మన లంకల్ దీపక్ రెడ్డి గారిని తద్వారా వారి పెద్దవాళ్ళని అడగాలి, కానీ నన్ను అడగకూడదు. నన్ను నా గురించి అడగాలి ఎప్పుడు కూడా. ఒకరి గురించి నేను మాట్లాడను. ఓకే, ఐ నెవర్ టాక్ అబౌట్ అదర్స్. దట్స్ మై ప్రిన్సిపల్. సరే, మాధవీలత గారు ఈ మధ్య ఒక కాంట్రవర్సీ ఏంటంటే నటుడు శివాజీ ఉమెన్ వేసుకునే దుస్తులు మీద ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశాడు. మీ దృష్టికి నాకు తెలియదండి, నాకు రాలేదండి నిజంగా. ఆయన ఏమన్నాడంటే నిండుగా వేసుకోవాలమ్మా హీరోయిన్లు, అలా వేసుకోకుండా సామాన్లు కనిపించేలాగా పోతే మన నిధి అగర్వాల్ మీద ఏదైతే అట్లా జనం మోక దాడి జరిగిందో అలాంటివి వస్తాయి. అసలు ఈవెన్ మీకు పైకి మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా లోపల మాత్రం తిట్టుకుంటారు, దరిద్రపు ముండా ఇట్లా బట్టలు వేసుకుంది అని అనుకుంటారు. మంచిగా నిండుగా వేసుకోండి, చూసే గౌరవం ఉంటుంది, నిండుదనం కప్పుకుంటేనే ఎక్కువ గౌరవం వస్తుంది అని ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చేశాడు. సో దాని మీద నటి అనసూయ తీవ్రంగా స్పందించారు. ఆమె ఏమన్నారంటే స్త్రీలు ఏం వేసుకోవాలో కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, స్త్రీలకు ఏది ఇష్టమైతే అది వేసుకుంటారు, మీరు అవన్నీ మీరు గీతలు గీసేయద్దండి ఇప్పటికి కూడా 21వ శతాబ్దంలో. సో మీరు నిజంగా స్త్రీల పట్ల కన్సర్న్ ఉంటే అరే ఆ అమ్మాయిని ఎందుకు అలా మూకదాడి చేశారో, అమ్మాయిలు మీ అక్క చెల్లి మీ అమ్మ చూడలేదా మీరు అని అట్లా చెప్పండి, కానీ మగవాళ్ళకి గీయండి హద్దులు, ఆడవాళ్ళకి కాదు అన్నారు. దీనిపైన మాధవీలత గారి స్టేట్మెంట్ ఏంటి? నేను ఒక విషయం చెప్తాను. ఇది అనసూయ గారికి సంబంధించింది కాదు, అమ్మాయి హీరోయిన్కి సంబంధించింది కాదు, శివాజీ గారికి సంబంధించింది కాదు. ఏమైందంటేనండి, అసలు ఒకప్పుడు కనుక మీరు ఒక 2000 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే భారతదేశంలో స్త్రీ చాలా స్వేచ్ఛగానే వస్త్రధారణ వేసుకునేది. అందుకే మీరు ఇప్పుడు కూడా మనం దేవీ దేవతల విగ్రహాలు చూస్తే, మన రవివర్మ గారి ఆర్ట్ చూస్తే ఒక సింగిల్ వస్త్రం ఉంటది, చాలా చాలా సెక్సీగా తయారయ్యేవారు స్త్రీలు. ఆ స్వేచ్ఛ వల్లనే అంటే ఆవిడకి ఎలా కావాలో అలా శృంగారం చేసుకునేది స్త్రీ. ఎన్నైనా
ఆ స్వేచ్ఛ వల్ల ఆవిడంత స్వేచ్ఛగా ఆలోచించగలుగుతూ ఉండేది. అంటే దీనివల్ల అది వస్తుందా అంటే అలా ఉంటుందా ఉండదా అని కాదు. ఫ్రీడమ్ ఇస్ ఫ్రీడమ్ ఎండ్ ఆఫ్ ది డే. నాయనా కరెక్ట్. నగలు వేసుకునేది, ఆ చక్కటి నడుము వంపులతోటే చక్కగా చీర కట్టేది. చీర అంటే ఇప్పుడు చీర కాదు, యాక్చువల్లీ గోచి తీసి కట్టేది. అంటే మీకు ఆ నడుమంతా కాళ్ళతో సహా ఒక చక్కటి శిల్పంలాగా ఉండేది. కానీ మన దురదృష్టం, ఆవిడ చాలా తెలివైంది. ఆవిడ స్త్రీ, భారతదేశం స్త్రీ విపరీతమైన తెలివి. ఎందుకంటే ఆవిడ ఎవరు అణగ తొక్కలే ఏ పురుషుడు. అందుకే మనకి అమ్మవారు స్త్రీ, మీరు ఆయుధ పూజ స్త్రీ, చదువు స్త్రీ, డబ్బు స్త్రీ, కడావిడికి ఏడిస్తే కూడా జ్యేష్ఠాలక్ష్మి స్త్రీ, అక్కడ స్త్రీ, భూమి స్త్రీ, భూమి స్త్రీ. కాబట్టి అన్ని అమ్మవారు స్త్రీయే. మనకి ఏది మన మన జీవితంలో ఉండే లాభ నష్ట సుఖ దుఃఖం అందరూ స్త్రీలే మనకి. అంటే ఆవిడ లేదా జగత్తు లేదు అన్న ఒక భావన. భారతమాత స్త్రీ. మగవాడు మాత్రం ఆవిడ పంచన ఆవిడ నీడన ఉండి తన పని తాను చేసుకుంటూ స్త్రీకి సహాయంగా ఉంటూ సహకారంగా ఉంటూ ఒక నాణానికి రెండు వైపుల్లాగా రాణించాం మనం. అందుకే భారతదేశాన్ని గోల్డెన్ బర్డ్ ఆ స్థాయికి ఎదిగిపోయాం. దీని మీద ప్రపంచానికంతా దృష్టి పడేంత ఎత్తుకు ఎదిగిపోయాం. ఇక్కడ ఒక రాత భారతదేశానికి. ఎందుకంటే ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇలా మేమే కొట్లాడుకున్నాం అనుకో, ఎక్కడికి దారితీస్తుంది ఆయన, ఇది ఎక్కడికి పోదు. ఈ విదేశీ ఆక్రమణలలో వాళ్ళు మీరు స్పానిష్లు అనండి, పోర్చుగీస్ అనండి, పర్షియన్స్ అనండి, మొఘల్స్ అనండి, ఎవడనండి, బ్రిటిషర్స్ అనండి, రాగానే వాడి కన్ను ముందు మన డబ్బు మీదో భూమి మీదో పడలే, మన స్త్రీ మీద పడింది. ఎందుకని? వాళ్ళ దేశాలలో ఈ వెధవలందరూ ఇప్పుడు ఆ శివాజీ గారు వాడిన దద్ర బూతులంతా వాళ్ళకి చెందాలి నేను అనలేను కాబట్టి అటు పంపించండి. బైబిల్లో రాసింది మీకు అన్నిట్లో తల నుంచి కాళ్ళ వరకు బంధించేసి వాళ్ళని ఇలా అడగదొక్కి చంపేసి స్వేచ్ఛగా మన స్త్రీ మీద కన్ను పడింది. 1 సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, ఈ 100 సంవత్సరాలు ఈ స్త్రీని హింస పెట్టి నలిపి పారేశారు. ఈ ప్రయాణంలో భారతదేశంలో ఉన్న మగవాడు ఎవరు? ఆ తండ్రి, ఓ భర్త, ఓ అన్న, ఓ తమ్ముడు, ఒక కొడుకు. ఇన్నేళ్లలో వీళ్ళకి ఎక్కడో తెలియని భయం, కాపాడుకోలేమన్న పిరికితనం, బాధ, అంతే ప్రేమ. ఈరోజు 21వ శతాబ్దం వల్ల మనం గొప్పవాళ్ళమో, స్వేచ్ఛగా బట్టలు వేసుకోవాలో కాదు శ్రీనివాస్ గారు. 2000 సంవత్సరాల క్రితమే మనం స్వేచ్ఛాజీవులం అండి. అత్యాధునికత మనకి. ఈరోజు ఇంకా ఒక దాస్య శృంఖలాలలో బతుకుతున్నాం మనం. ఎంతసేపు బెంగ. ఆడపిల్ల ఇంటి నుంచి వెళితే ఇంటికి వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా. ఆ బెంగలో పడి ఎలా మాట్లాడుతున్నానో తెలియక మాట్లాడారు శివాజీ గారు. అనసూయ గారు ఎవరు? ఇంతటి స్వేచ్ఛ స్త్రీ, భారతదేశ స్త్రీ, పరాశక్తి. అనసూయ గారిని ఎలా చూడాలి ఇప్పుడు మనం? పరాశక్తి అంటే 2000 సంవత్సరాల క్రితమే DNA RNAలో స్వేచ్ఛ, శక్తి, యుద్ధం, వంట, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, మీరు ఏదడిగితే అది ఉన్న స్త్రీ. ఎక్కడ పోతుందా DNA? ఈ 2000 సంవత్సరాలుగా మనం అణగదొక్కిపడ్డాం స్త్రీలు. ఎందుకని? ఈ విధవల నుంచి కాపాడుకోవడానికి. కాబట్టి వీళ్ళు వాళ్ళని తిట్టుకొని ప్రయోజనం లేదు, వీళ్ళు వాళ్ళని తిట్టుకొని ప్రయోజనం లేదు. ఈ రోజు మనం చేయవలసింది ఏంటి కర్తవ్యం అంటే, ఆవిడలోంచి ఒక పాయింట్ తీసుకోవాలి. ఏమని? మీకు అక్కలు చెల్లెళ్ళు లేరా? ఆహా, ఇదని వేస్ట్. అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు ఏమిటి బాధలు వీళ్ళకి. ఇప్పుడు మనం సైకాలజీ అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఇండ్లల్లో మగవాళ్ళందరికీ తల్లి కూర్చోబెట్టి, నాన్న తల్లే కదా మరి చెప్పాలి. ఇప్పుడు మగవాడు నీకు అక్క చెల్లెలు లేరా అంటే ఆ మగవాడు ఇంకో మగవాడికి ఏం చెప్పుకుంటాడు? చెప్పలేడు. మళ్ళీ బాధ్యత స్త్రీదే. తల్లి కూర్చోబెట్టి, నాన్న ఒకప్పుడు భారతదేశం ఇలా ఉండేదిరా, స్త్రీ స్వేచ్ఛాజీవిరా, ఆవిడలోని మాతృత్వాన్ని చూడాలిరా నువ్వు, సామాన్లు సరుకులు అనకూడదు నాన్న, అక్కడి నుంచేరా తల్లి నీకు పాలు ఇచ్చి పెంచి పెద్దదాన్ని చేస్తుంది తండ్రి. కాబట్టి నీ ప్రతి స్త్రీలో ఒక మాతృభావనని చూడగలుగురా నాన్న.
అని తాను గర్భం దాల్చినప్పటి నుంచి ముందు ఆ స్త్రీ తన ఇంకొక స్త్రీని గౌరవించగలగాలి. గర్భంలో నుంచి వస్తున్న శిశువులోని కణాలు తయారవుతాయి చూడండి, ఆ సందర్భం అప్పటి నుంచే స్త్రీ మీద భక్తి భావన సనాతన హిందూ ధర్మంలో ఒక ప్రహ్లాదుని లాంటి కొడుకు నాకు పుట్టాలని కోరుకోవాలి. స్త్రీ ఏమి ఇంకా పురుషుడేమి, ఈ సమాజానికి సమస్య తీరినట్టే కదా. ఇప్పుడు ఉన్న తల్లులు ఇండ్లకు పిలిచి ఈ రోజు నుంచి వాళ్ళని ఏ చిన్న వయసు అయినా సరే గ్రూమ్ చేయడం నేర్పించాలి. తద్వారా సమాజం అక్కడికి మార్పు తెచ్చేంత వరకు స్త్రీలు కూడా వీళ్ళని ప్రేరేపించినట్టుగా కాకుండా కొంచెం జాగ్రత్తగా వీళ్ళు కూడా మసలుకోవాలంటే ఒకటే సైడ్ నుంచి చప్పట్లు రావు కాబట్టి రెండు వర్గాలు కృషి చెయ్యాలి. దేనికి? అటువంటి స్వేచ్ఛ భారతదేశము ఈ బోడి తెల్లోడు నేర్పించిన స్వేచ్ఛ కాదు, అనంత స్వేచ్ఛతోటి 2000 సంవత్సరాల క్రితం ఏ స్త్రీ శక్తివంతురాలుగా బతికిందో అటువంటి స్త్రీ స్వేచ్ఛ మళ్ళీ కలగాలని, యుద్ధం చెయ్యగలగాలని, రాజకీయంలో నిలబడగలగాలని, సంస్కృతం వేదాలను పఠించగలగాలని, యజ్ఞం చేసే హక్కు రావాలని, జన్యుధారణ చేసుకోగలగాలని, అటువంటి భారతనాటి కావాలి. మళ్ళీ ఒక గార్గి రావాలి, ఒక లోపాముద్ర రావాలి, ఒక సీతమ్మ వారు రావాలి, వీళ్ళందరూ తిరిగి రావాలి మళ్ళీ భారతదేశంలో. వీళ్ళేంటయ్యా మనకు నేర్పించేది? అటువంటిది రావాలని మళ్ళీ రెండు వర్గాలు కోరుకోవాలి, అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని ఇద్దరిది తప్పు కాదు, ఇద్దరిలో రెండు పక్కల తప్పులు ఉన్నాయి, ఇద్దరిలోనూ తప్పులు లేవు. ఇద్దరిలో ఎవరి మీద ఎవరికి కోపాలు లేవు, ద్వేషాలు లేవు, భయం బాధ. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నాడా, పొల్యూటెడ్ పాలిటిక్స్ చేస్తున్నాడా మీ దృష్టిలో? నేను ఎప్పుడు జై పాలస్తీన్ అనలేదండి, నేను జై పాలస్తీన్ అనలే. ఓకే, నాకు బుద్ధుడికి నేను ఎప్పుడు జై భారత్ మాతాకి జై అనను అని అనలే. నేను బుద్ధి ఎరిగి ఎప్పుడు రామచంద్రుడి తల్లి కౌసల్యాదేవిని తిట్టలే. నేను బుద్ధి ఎరిగి ఎప్పుడు మా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు భాగ్యలక్ష్మీదేవి అమ్మవారు ఇంటికి వచ్చి గిన్నెలు దోముతుందని నేను అనలే. నేను బుద్ధి ఎరిగి ఏ రోజు హిజాబ్ వేసుకోకపోతే నువ్వు స్త్రీవే కాదు, ఉత్తరప్రదేశ్లో మగవాడు పెళ్ళాన్ని ఇద్దరు చిన్న ఆడబిడ్డల్ని ఇద్దరిని ఒక ముస్లిం హిజాబ్ వేసుకోలేని చంపేసినా కూడా మాట్లాడకుండా ఉంటాను. ఇవన్నీ మరి క్లీన్ పాలిటిక్స్ ఎట్లయితాయో నాకు తెలియవండి. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ క్లీన్ పాలిటిక్స్. మరి 11 ఏళ్ళుగా 11 ఏళ్ళు కాదు 45 ఏళ్ళు ఆయన చేస్తున్నది, కానీ 11 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏ రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో ఉన్న మత రాజకీయ నాయకుల పట్ల కానీ లేకపోతే వివిధ ప్రతిపక్ష నాయకుల మీద కానీ అవినీతి కేసులు, ఈడీ కేసులు, ఇన్ని కేసులు పెట్టారు. ఇంతవరకు ఒక్క సింగల్ కేసు అసదుద్దీన్ మీద ఎందుకు లేదంటారు? అసదుద్దీన్ ని సపోర్ట్ చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి. ఏంటంటే అసదుద్దీన్ సపోర్ట్ చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరి మీద కూడా ఈడీ రైడ్లు జరిగాయి. అవునా? మీరు తీయండి, బయట తీయండి. పోనీ అసదుద్దీన్ ఏ రోజైనా ఏ కేసు అయినా బ్యారిస్టర్ లాగా ఏదన్నా పోరాడడం చూసారా మీరు? రోజు దాకా చరిత్రలో లేదు. పోరాడకపోయినా అంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి? అదే కదా, అద్దె కొంప నుంచి, ఒక అద్దె కొంప నుంచి ఎవడో ఇలా ఇసిరేస్తే వచ్చిన ఒక బైకు నుంచి రోజు 5 ఎకరాలు, కూతురికి కోట్లలో ఎంగేజ్మెంట్, మేబట్టి వాళ్ళన్నా వ్యాపారస్తులు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని చెయ్యాలి ఈడీ రైడ్. చేశారా? ఎక్కడ చేశారు చెప్పండి మరి ప్రేక్షకులకు తెలవని. అంటే మీరు ఇప్పుడు నన్ను ఇలా సడన్ గా అడుగుతున్నారు కాబట్టి పేరు స్ఫురించట్లేదు. చార్మినార్ వైపు మీరు వెళుతూ ఉంటే, ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంటే అన్ని వాళ్ళ షాపులే, వాళ్ళవే ఇవి ఉంటాయి. ఏది మన ఫంక్షన్ హాల్స్ అన్ని వాళ్ళవే ఉంటాయి. వాళ్ళందరినీ చేశారు, ఈడీ రైడ్లు జరిగాయి వాళ్ళ మీద, భయంకరంగా జరిగాయి, ఇంకా జరుగుతాయి, ఇంకా జరుగుతాయి. ఎందుకంటే మరి దాంట్లో తేలింటది కదా, ఒకవేళ నిజంగా వాళ్ళు ఎంఐఎం కు ఫండ్ ఇచ్చింది అంటే ఇది ఒక వన్ డే ప్రాసెస్ కాదు, ఇది ఓకే, ఇది ఒక రోజు ప్రాసెస్ కాదు. 11 years 11 అంటే రాగానే అసదుద్దీన్ పట్టుకుంటే మీకు దేశంలో వెళ్ళే బాధలు లేవేంటి? ఎకనామికల్లీ ఎక్కడ స్థాయి నుంచి ఏ స్థాయికి పట్టుకొచ్చి ఆర్థిక వ్యవస్థను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? 91 పైసలకు తీసుకెళ్ళాడు డాలర్. 90 పైసలకి డాలర్ని తీసుకొని వెళ్ళాడా, 90 రూపాయలకి డాలర్ని తీసుకొని వెళ్ళాడా అనేది కనుక మీరు మాట్లాడదలుచుకుంటే
10వ స్థానంలో ఆర్థికంగా ఉన్న దగ్గర నుంచి కూడా ఆయన 5వ స్థాయికి కూడా తీసుకొని వెళ్ళాడు. జీడిపి 65 సంవత్సరాల నుంచి సర్వనాశనం చేసిన దాన్ని 11 ఏళ్లలో ఆ మాత్రం తీసుకొని రాగలగడం అంటే చిన్న విషయం కాదు. ఉండండి, అటు పక్కన పాకిస్తాన్ ఆక్యుపైడ్ స్థానం నుంచి టెర్రరిస్టులు వచ్చి అన్యాయంగా ఆడకూతుళ్ళ సౌమంగళ్యాన్ని తీసేస్తే బార్డర్ మొత్తం ఆగకుండా నిరవధికంగా పోరాడి వాళ్ళ స్థానాన్ని వాళ్ళకి చూపించడమే కాకుండా అటు పక్కన న్యూక్లియర్ వెపన్ని కూడా వేసి వాళ్ళ న్యూక్లియర్ స్టేషన్ని కూడా ధ్వంసం చేయడం అంటే చిన్న పన్న విషయం కాదు. ఇందిరాగాంధీ గారు ఎప్పుడో చేశారు కదా. అదిగా చూసాం కదా ఎంత బాగా చేశారో ఆవిడ, ఎంతమంది చచ్చిపోయారో తెలుసుగా మాకు. ఆవిడ చేసిన ఘనకార్యంలో ఏదో మనము గొప్పగా ఫీల్ అవడం కాదు. ఈరోజు మన వెస్ట్ బెంగాల్ ఆ బంగ్లాదేశ్ వల్లే హింస పడుతోంది. ఆ బంగ్లాదేశ్ లోనే మనవాడు హిందువు రోడ్డు మీద తగలబడి చచ్చిపోయాడు ఈరోజు. ఆ జార్ఖండ్ అటు పక్కన మీరు వెళ్ళి చూస్తే హృదయ విదారకంగా ఉంటుంది. అంటే ఏడుపు వస్తుంది అక్కడ స్త్రీలు పడే బాధలు. నిజమే గానీ మరి మన ఎందుకు ఆర్ఎస్ఎస్ గానీ మోడీ గానీ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఇన్ని ఆ ఘోరాల మీద ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు అంతర్జాతీయ ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటారు మీరు, దాని తర్వాత ఏమో అక్కడ ఎందుకు చేయట్లేదు అంటారు మీరు. ఒక చిన్న విషయం చెప్తా. మోదీ గారు చాలా కాలం క్రితమే ఆయన పవర్లోకి వచ్చాక రైతులందరినీ కూడా సంరక్షించడానికి కాపాడడానికి కొత్తలోనే ఆయన దాన్ని ప్రైవేటైజ్ చేసి కార్పొరేట్ స్టైల్ పట్టుకొద్దాము, మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్ని తీసేద్దామని చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు ఆయన. అది కూడా అదానికి ఇద్దామనే మీరు ఇప్పుడు అదానికి ఇవ్వదలుచుకుంటే గనక మీరు రైతులందరూ బాగుపడుతుంటే ఒక అదాని కాకపోతే ఒక సుడానీ పేరు ఉంటుంది. పేర్లో ఏముందండి, భలే చెప్తారు మీరు. రాజీవ్ గాంధీ లాగా బోఫర్స్ ఆయన తీసేసుకోలే కదా, ఏదో తలకాయకి ఇవ్వాలి. ఈ తలకాయో ఆ తలకాయో ఆ తలకాయో ఆ తలకాయో తలకాయని చూస్తారా మీరు? వాళ్ళకి లాభం జరిగిందా లేదా చూస్తారా? బోఫోర్స్ అలా కాదు. ఇటలీకే రాజీవ్ గాంధీ అత్తగారింటికి ఇచ్చుకున్నాడండి. అవన్నీ మాట్లాడుకుందాం మనం. మరి అట్లాంటప్పుడు అప్పుడు ఐ డ్రీమ్ కి 1 ఎపిసోడ్ సరిపోదు, నాతోటి ఎపిసోడ్లు చేయవలసి వస్తుంది. కాబట్టి విషయం ఇక్కడ ఏమిటి అని అంటే తల మస్తకం కశ్మీర్ ఆర్టికల్ 360 వినండి, ఒకటి కాదు ఇక్కడ రద్దయింది. ట్రిపుల్ తలాక్ ఒకటి కాదు ఇక్కడ రద్దయింది. ఆయన 11 ఏళ్లలో ఒక జీవిత కాలంలో 65 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి చేయలేదు, పివి నరసింహారావు గారు తప్ప. అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా చిన్న పాకెట్లో ఉన్నారు, అప్పుడు ఆయన పివి నరసింహారావు గారు సహాయపడ్డారు. వీళ్ళు తప్ప ఎవ్వరూ చెయ్యలేనిది ఆ తూటాలు ఆయన పక్కన పెట్టుకొని ఆయన నిరవధికంగా శ్రమిస్తూ ఉన్నారు. దాని ఫలితమే వస్తున్నారు. ఈ సాల్వింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఆయన తల్లిదండ్రులు ఏమి రాజకీయ రంగప్రవేశం ఉన్నవాళ్ళు కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వేరు, ప్రధానమంత్రిగా ఆ సీటులో ఒకసారి కాదు 2 సార్లు కాదు 3వ కూడా వచ్చి కూర్చొని దాన్ని పరిపాలించగల శక్తిని ఆయన చూపిస్తూనే ఉన్నారు. నేనేమంటానంటే ఇప్పుడు అల్లర్లు జరుగుతుంటే ఒక ఐక్యరాజ్య సమితికో ఒక అంతర్జాతీయ న్యాయస్థానానికో లేకపోతే ఒక దానికి అన్ని వేసినవే తీసినవే పెట్టినవే ఆయన అక్కడ మాట్లాడడం కానీ కనీసం ఒక భరోసా ఇవ్వడం ఎందుకు జరగట్లేదు అంటున్నా నేను. ఇప్పుడు RSS 100 years ఉత్సవాలు జరుగుతున్నాయి, కనీసం అక్కడైనా మాట్లాడాలి. ఏం చేస్తున్నారు మీకేం తెలుసు, నాకేం తెలుసు అండి. ప్రాక్టికల్ మీకు అర్థం కాలే. సంఘము RSS భూమి మీద ఆన్ ఫీల్డ్ ఏం చేస్తుందో తెలియాలంటే ఫస్ట్ మీరు ఒక కెమెరాని తీసుకొని వినండి. RSS ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలే. RSS ఏ రోజు బయటకు వచ్చి ఏదో దేశభక్తి పరంగా 2 ముక్కలు మాట్లాడతారు తప్ప వాళ్ళు ఏ రోజు రాజకీయ పరంగా మాట్లాడరు. వాళ్ళలో గొప్పతనం ఏం తెలుసా, తనను తానే విశ్లేషించుకునే గొప్పతనం ఉంది RSS కి. ఎవ్వడికి లేని గొప్పతనం RSS సంఘకుంది. పూర్తి వినండి. సానుభూతి తెలపడానికి ఏంటండి? సానుభూతి నోటితో తెలిపితే ఏం చేస్తారండి? చచ్చిన వ్యక్తి ప్రాణం బయటకు వస్తుందా? రాదు. ఢిల్లీలో మొన్న బంగ్లాదేశ్ హై కమిషన్ మీద అటాక్ చేసింది ఎవరండి? ఎవరు? VHP సంఘ్ వాళ్ళేనండి చేసింది. ఏ రాజకీయ నాయకుడు ఏం చేయలే, వాళ్ళే చేశారు. అతి పెద్ద దండయాత్ర చేశారు దాని మీద. వాళ్ళు చెయ్యని పని లేదు, వాళ్ళు కాపాడని స్థానం లేదు. ఇది ఎందుకు సమస్య వస్తుందో మీకు చెప్తా. అక్కడ గనక ఏ బంగ్లాదేశీ విద్రోహకారులు హిందువుని కలిస్తే
ఇక్కడ హమాసు పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలు జరిగితే అసదుద్దీను ఇజ్రాయెల్ మ్యాప్ వేసి మనుషులను నడిపించడము జై పాలస్తీన్ అన్నాడే. ఏ ఆ వ్యక్తికి హిందూ మీద ఇదే ఇస్లామిక్ కంట్రీస్ అన్యాయం చేస్తుంటే నోరు తగలదా? ఎంతసేపు ఆర్ఎస్ఎస్ విహెచ్పి మోదీ గారు మాట్లాడాలా? ఎందుకు? వీళ్ళకి హిందువులు ఇక్కడ దేశం వాడు కాదా? అక్కడ అన్యాయం జరిగితే హమ్మస్ లో నీకు కనిపిస్తుందా? ఇక్కడ అన్యాయం నీకు కనిపించట్లేదా? నువ్వు మాట్లాడవా? ఈ తమ్ముడు మాట్లాడడా? కాంగ్రెస్ మాట్లాడదా? రాహుల్ గాంధీ మాట్లాడడా? ఇది కావాలి. ఎంతసేపు ఒక హిందువుని కాపాడుకోవడం మా హిందువుల బాధ్యతేనా? వేరే వేరే దేశాల్లో ఉన్న ముస్లింల కోసం మీరు తట్పడాయించట్లేదు. ఇక్కడ చేస్తున్న ర్యాలీ ఎవరు చేశాడు? ఏం ర్యాలీ? కాదు అసదుద్దీన్ ఏం ర్యాలీ చేశాడు? బయట చెప్పండి ఇప్పుడు మీరు నాకు. కేవలం భారతదేశంలోని ఒక హిందువుకే పట్టింది ఎక్కడ హిందూ హింస పడుతున్నా కాపాడుకోవడానికి. వీళ్ళు మాత్రం ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ డబ్బులు సంపాదిస్తూ, ఇక్కడ డబ్బులు స్కాములు చేసుకుంటూ మేరా పాకిస్తాన్ మేరా హై హమారా హై అంటారా? హిందూ తగలబడిపోతే నోరు తెరిచి మాట్లాడరా? వీళ్ళు ఏ రోజైతే మాట్లాడతారో, వీళ్ళు ఏ రోజైతే ఇక్కడ తగలబెడతారో బంగ్లాదేశ్ పఠాన్ని, సోకాల్డ్ కాంగ్రెస్ అండ్ ముస్లింలు, ముస్లిం రాజకీయ నాయకులు, మౌలానాలు, ముల్లాలు, ఆ రోజు భారతదేశం చుట్టూ ఉన్న ముస్లిం రాజ్యాలు కింద నుంచి వణుకుతాయి హిందువులు ఎవరనాలంటే. అది కోరుకోవాలి మనం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అది కోరుకోవాలి మనం. వాళ్ళకు తెలుసు భారతదేశంలో ఉన్న ఈ ముస్లింలు కూడా, ఈ ముస్లింల పైన ఉన్న అధికారపరంగా ఉన్న ముస్లిం రాజకీయ నాయకులు ఈరోజు ఎందుకనలే బంగ్లాదేశ్ यहां से तेरे को मैं आवाज भी जा रहा हूं, जय बोलो भारत माता की, उखाड़ के फेंक देंगे अगर तूने मेरे हिंदू को जलाए. ఎందుకనలే అనాలి? రాహుల్ గాంధీ ఎందుకనలే? ప్రియాంక ఎందుకనలే? సోనియా ఎందుకనలే? తమిళనాడులో వాళ్ళు ఎందుకనలే? రేవంత్ రెడ్డి ఎందుకనలే? కేరళలో ఎందుకనలే? వెస్ట్ బెంగాల్ ఎందుకనలే? జార్ఖండ్ ఎందుకనలే? అన్న రోజు భారతదేశం చుట్టుపక్కల ఉన్న ప్రతి కంట్రీ ఒక హిందువుని ముట్టుకోవాలంటే భయపడుతుంది. ఆ మార్పు భారతదేశంలో రావాలి. మేము అందరి కోసం పనిచేస్తామండి. హిందువులు అందరి కోసం పనిచేస్తాం. బీదవాడని బాధ వింటే వాడు ఏ మతమా ఏమో సంబంధం లేకుండా వెళ్ళి సహాయపడతాం. ఎందుకు తెలుసా? చివరికి భారతమాత బిడ్డలు కదా వాళ్ళు అని, మన అన్నదమ్ములే కదా, అక్క చెల్లెళ్ళే కదా అని. సో వాళ్ళు ఏమంటారంటే మణిపూర్ తగలబడిపోతుంటే ఏ రోజు మోడీ మాట్లాడలేదు. అరే పక్క వాళ్ళ గురించి నీకెందుకురా? మణిపూర్ మందే కదండి. ఈ మాటలు మాట్లాడే వెధవకి ఎవడైతే మాట్లాడాడు అడ్డమైన మాటలు, వాడికి ఫస్ట్ వాడేం చేశాడని అడుగుతున్నా నేను. నీవేం చేసావు? ఇప్పుడు అదే ఒక సామాన్యుడు జై పాకిస్తాన్ అంటే వారిని సాయంత్రానికి తెచ్చి లోపలేసి రిమాండ్కి పంపిస్తున్నారే, మరి ఇంత పార్లమెంట్ ఏం చేయలేదు, ఊరికి చేశారండి. మొన్న నల్ల చెరువులో ఒక అబ్బాయి జై పాకిస్తాన్ అని అబ్బాయి కేసు కట్టి వారం రోజులు అయింది రిమాండ్కి పంపించి, విత్ ఇన్ 2 days లో అరెస్ట్ చేశారు. మరి ఇంత పబ్లిక్ గా అంటున్న వాళ్ళ విషయంలో మరి ఎందుకు గమ్మునున్నారు? మరి మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ వ్యక్తి చాలా దొంగ పనులు చేసి దొంగ ఓట్లతోటి అటు ముస్లింల బీద వాళ్ళని కూడా హింస పెడుతూ ఆ డైలీ ఇంట్రెస్ట్ల మీద రన్ అయితే చూడండి. మీరు పాత బస్తీకి వెళ్ళి చూడండి, హృదయ విదారకమైన స్థితిలో ఉంటారు బీద వాళ్ళు ముస్లింలు అక్కడ. ఈ వ్యక్తిని వేర్లతో పెకిలించాలండి. మోదీ గారి ఐడియా ఏంటో నాకు తెలియదు, ఇక్కడ కూర్చొని నేను ఆయన ఐడియా అని చెప్తా, కానీ నా ఐడియా వేర్లతో పెకిలించాలి. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల ఆ బీద ముస్లింకి లాభం లేదు, ఆ హిందువుకి లాభం లేదు. ఈ వ్యక్తి ఎవరికి లాభం కాదండి, ఈ వ్యక్తి తనకే తాను లాభం. లండన్లో ఫారిన్లో ఆస్తులు చేసుకొని పోయి అనవసరంగా రెచ్చగొట్టి యువకులను వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి ఇంకో మతాన్ని ద్వేషించేటట్టు మార్చి. కాబట్టి ఈ వ్యక్తి
తనకు తానుగానే ఒక 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 గ్రూప్ ఆ వ్యక్తిని మీరు తీసుకెళ్లి జైల్లో వేయడం వల్ల వచ్చేది ఏమీ లేదు. ఆ వ్యక్తి వెనక జరుగుతున్నవి, ఈ వ్యక్తి వల్ల వస్తున్న డబ్బులు ఈ దేశానికి అంటే పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంటాయంటారా? ఎక్కడి నుంచో వస్తాయి. అడ్డ కొంపోడికి ఇన్ని డబ్బులు ఏమిటండి? మళ్ళీ మీరు అదే మాట్లాడతారు. ఏమో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో, రాకపోతే ఎలా చేస్తాడు ఇన్ని పనులు? కాబట్టి అదంతా తెలుసుకొని వాటిని కత్తిరించాలండి. నిజంగానే మీరు ఒక లెటర్ రాయొచ్చు కదా మోడీకి. నేను ఎవరికి ఏం రాయక్కర్లేదు. ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు, ఆయనకు తెలుసు. ఆయనకున్న పనులు ఆయనకు తెలుసు. నా పని నేను చేస్తే చాలు. ఇక్కడ నేను ఎవరికి ఏం చెప్పించగల, మీరు అది చేయండి ఇది చేయండి అని. నా పని నేను చేయాలి ఫస్ట్. కాదండి, అందుకే నాకు ఎప్పుడు కూడా నేను ఇంత పాత బస్తీలో తిరుగుతాను కదా. అవును, మీరు పాత బస్తీలో స్త్రీల కోసం చాలా రోజుల నుంచి కృషి హిందూ, చేస్తున్నారు. ముస్లిం, క్రిస్టియన్ అందరికీ చేస్తానండి నేను. స్కిల్ డెవలప్మెంట్ అని, టైలరింగ్ అందరికీ చేస్తా, ఉపాధి కోసం పని చేస్తున్నారు కదా. సో కానీ మీరు ఒకటి గమనించారా, మొన్న మీ ఎన్నికల్లో ముస్లిమ్స్ బీజేపీ అంటేనే ఒక భయం పడే ఒక పరిస్థితి ఉంది. ఫస్ట్ దాన్ని ఎందుకు మీరు బయటికి తీసుకురావాలంటే మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? సింపుల్ ఒకటే మాట చెప్తానండి. ముస్లిమ్స్కి బీజేపీ అంటే భయం, నూరింది ఎంఐఎం. వెరీ క్లియర్. మస్జిదులో మౌలాలు, ముల్లాలు, ఇమాములు వీళ్ళకి ఇదే పని. ముస్లింల తలకెళ్ళ దూర్చడం. బీజేపీ వస్తే నేను చంపేస్తుంది, నేను ఉండనివ్వదు, ఈ తప్పుడు చెడు ప్రచారం చేయడం వాళ్ళ పని. ఇది మారాలి అని అంటే మా బోటి నాయకులు అంటే నేను మోదీ గారి నుంచి కూడా చూసి నేర్చుకున్నా. ఏది అనవసరమో అక్కడ వాళ్ళని దూషించకూడదు. ఇప్పుడు నేను నా చారిటబుల్ ట్రస్ట్ ఉంది. నేను క్రిస్టియన్లకు పనిచేస్తాను, స్త్రీకి పనిచేస్తాను. ఆ స్త్రీ క్రిస్టియన్ అయినా, హిందువైనా, ముస్లిం అయినా, ఎవరైనా కానీ బీదరికం, స్త్రీకి బీదరికం ఉండకూడదు, తల్లికి బీదరికం ఉండకూడదు. అవును. ఈరోజు నిజం చెప్పాలంటే ముస్లింలు కూడా మోదీ గారిని చాలా ఇష్టపడతారు. ఎవరో స్వార్థపరులు చేసుకున్నారు దాన్ని. కానీ నేను ప్రాక్టికల్గా నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు, అహ్మదాబాద్ తిరిగినప్పుడు టాక్సీ డ్రైవర్ ముస్లిం. అప్పటికి నేను చాలా ఎన్నో ఏళ్ళ క్రితం, దిస్ ఇస్ ప్రాబబ్లీ ఇన్ 2010 అనుకుంటా, 10-11 టైంలో. నాకు ఇష్టం, ఐ లైక్ టు నో పాలిటిక్స్. అక్కడ ప్రజలు ఏమి భావిస్తున్నారు అని స్టడీ చేశారు. అతను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎంత అభిమానంగా మాట్లాడుతున్నాడంటే మోదీ గారి గురించి. ఆయన అన్నాడు, అమ్మా పతంగులు ఇక్కడ ఇది వరకు చేసేదంతా మేము ముస్లింసే పతంగులు చేసేది. అవును, చాలా పెద్ద పతంగుల పండగని ఆయన చాలా దూరం తీసుకెళ్ళాడు. దానివల్ల మా ఎంతో మందికి దాని మీద ఆధారపడిన వాళ్ళకి ఒక సుస్థిరత వచ్చింది, ఒక జీవనాధారం వచ్చింది. కాబట్టి వాళ్ళదేముందండి, తన కోసం బతికే ఎంఐఎం లాంటి వాళ్ళు స్వార్థపరులు. ఈరోజు కేరళలో కమ్యూనిస్టు పార్టీలు లాంటి వాళ్ళు, ఆ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం పోయిందండి? తెలంగాణ బీజేపీ బండి సంజయ్ గారు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదండి. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా టోపీ ఉన్నోనికి టోపీ లేనోనికి మధ్య పోరాటం ఇది అంటే, అప్పుడు సామాన్య ముస్లింను కూడా జనరలైజ్ చేయడం కరెక్ట్. నా స్టేట్మెంట్స్ వేరే, మీరు నాది నా వరకే, మీకు ఇది వరకు కూడా చెప్పాను. నేను వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నట్టు మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకోండి. ఓకే, నాతోనే మాట్లాడండి. వెరీ సింపుల్. నేను అనేది అట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల కూడా బీజేపీ అంటే భయం ఏర్పడుతుంది కదా అని ఆ స్టేట్మెంట్ తో బీజేపీకి భయం ఏర్పడుతుంటే ఈ మేరా పాకిస్తాన్ అన్నప్పుడు భయం వేయట్లేదా ముస్లింలకు కూడా? హిందువులకు భయం వేయదా? కాబట్టి ఎందుకంటే ఊరికే ఇదో కోతి మన రొట్టె ముక్కలా తయారవుతుంది. కాబట్టి మీరు మాట్లాడతాం, మళ్ళీ నేను మాట్లాడతాను, టాపిక్ డైవర్ట్ అయిపోతాం. ఓకే, చెప్పండి. బేసిక్ గా ఇక్కడ ఎవరైతే జెన్యున్ గా భారతదేశ పౌరులు ఉన్నారు, ముస్లింల గురించి, క్రిస్టియన్ల గురించి, వాళ్ళు ముస్లింలు క్రిస్టియన్లు కానీ భారత పౌరులు భయంకరమైన బీదరికాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళని మనం అందరినీ కలుపుకొని మూకమ్మడిగా ముస్లింలు వీళ్ళ వల్ల అవుతుంది అని వాడే ప్రవర్తన వ్యక్తి మోదీ గారు కాదు. ఆయన ఎప్పుడు తన భాషణలో అందరినీ కలిపి ఒక తాటి కింద మాట్లాడారు. ఆయన సమస్యగా తీసుకొని మాట్లాడతారు. అలా ఆయన ఆధ్వర్యంలో, అలా ఆయన వ్యక్తిత్వం చూసే నేను బయటకు వచ్చాను. ఎందుకు? నేను అందరికీ సహాయపడతాను. నేను పార్దీవాడ బస్తీకి సహాయపడతాను, నేను మా నాయకు బస్తీకి సహాయపడతాను, ఫలక్నుమాలో ఆ పక్కన బ్రిడ్జ్ కింద ఉండే మా ఎస్సీ బస్తీకి సహాయపడతాను, నేను మా కార్వాన్ దగ్గర ఉండే జియాగూడ బస్తీకి సహాయపడతాను.
అందరూ నా వాళ్ళే. నాకు ఒక బాధ్యత ఇచ్చాక వీళ్ళందరూ నా వాళ్ళే. బాధ్యత ఇవ్వకముందే అందరితో కలిసి పనిచేశాను. ఒక సమైక్యతా భావాన్ని పెంపొందించేయడానికి చెడపడానికి ఎంతసేపు అండి చెప్పండి. ఒక విషబిందు పాలు ఎంత పాడడానికి ఒక్క విషబిందువు చాలు. కానీ అది చక్కటి పరమాన్నం అవ్వాలంటే మీరు చాలా tough fight 2 గంటలు వండాలి. ఒక చక్కటి పరమాన్నం అవ్వాలంటే ఆ బెల్లం విరగకుండా పాలు అంత ఈజీ కాదు. కాబట్టి విరగకుండా చక్కటి పరమాన్నం తయారయ్యే భారతదేశం చేయాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. అటువంటి తెలంగాణ చేయాలనే ప్రయత్నంలో నేనున్నాను. కాబట్టి అది ఓవర్ నైటో టక అవ్వదు కాదండి. మీరు చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. అంటే ఎవరు ఊహించలే మీరు అంత గట్టిగా ఫైట్ ఇస్తారని. బహుశా నాకు తెలిసి అసదుద్దీన్ కూడా ఊహించున్నాడు. మీకు తెలుసు అప్పుడు మీకు జరిగిన వెన్నుపోట్లు మీకు తెలిసి ఉంటాయి. దొంగ ఓట్లే పక్కన పెడితే వెన్నుపోట్ల గురించి కూడా మీరు మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు? వెన్నుపోట్లు లేని ఒక రంగం ఏదుందో చెప్పండి నాకు చూద్దాం. సరే మీ వరకు మీరు మాట చెప్పండి. అన్ని జర్నలిజం లో ఉందా? అన్నిట్లో ఉన్నాయండి వెన్నుపోట్లు. అన్నిటికీ సిద్ధపడే ముందుకు రావాలి. ఎవడైనా వెనక నుంచి పోడ్చేవాడి గురించి ఆలోచిస్తారు వ్యక్తి నేను కాదండి. ముందుకు ఎలా వెళ్ళగలనా ఆలోచించే వ్యక్తిని. మొన్నసారి తక్కువ మంది వెన్నుపోటు పొడిచిండే, ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చి పొడుచుకోండి. రెడీ బస్తమే సవాల్. నన్ను పొడిచేవాడు నా వెనక నుంచి నిలబడి పొడుస్తున్నాడు అండి. వాడి జీవితం వెనక నిలబడ్డానికి అయిపోలే శ్రీనివాస్ గారు. నేను ముందుకు వెళ్లే మనిషినండి. నేను ఉదయించే సూర్యుడిని. వాళ్ళు వెనక నుంచి పొడిచే అస్తమించే అమావాస్య చంద్రుడు లాంటి వాళ్ళు. ఒకళ్ళు కాకపోతే 10 తృప్తి రాలేదా 100 మంది తేరవండి, రాలేదా 1000 మంది తేరవండి. మీలాంటి వాళ్ళు మాది వీళ్ళతో ఆపలేరు. అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పాతుకుపోయినా కానీ బీఆర్ఎస్ లాంటి పార్టీలను గట్టిగా బుద్ధి చెప్పాలన్నా లేదా క్యాడర్ను బాగా మంచిగా మొబిలైజ్ చేయాలన్నా మీలాంటి వాళ్ళు కావాలి. సరే, సో ఆ అవకాశం ఇస్తే మీరు తీసుకోవడానికి రెడీనా? నీకు అర్థం కావట్లేదు. అవకాశం ఇస్తే ఓల్డ్ సిటీలో పోయే పోరాడిన మనిషినండి నేను. ఎక్కడ తగ్గానా ఇంటి నేను అవకాశం ఇచ్చినప్పుడు. సో రెడీ బీజేపీ పగ్గాలు ఇస్తే తెలంగాణకి న్యాయం జరగడం కోసం, తెలంగాణ అభివృద్ధి చెందడం కోసం, ఇప్పటికైనా తెలంగాణకు పట్టిన దరిద్రం వదలడం కోసం నాకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శిరస వహిస్తాను. నేను ఆనందంగా చేస్తాను, సంతోషంగా చేస్తాను. పదవిలో ఎంత పెద్దదా చిన్నదా కాదండి, చేసే మనసు పెద్దదై ఉండాలి నాన్న ప్రజల కోసం. మొన్న మోడీ గారు ఎంపీలతో మాట అన్నారని వచ్చింది, చూసాం, మీరు కూడా చూసింటారు. మీరు సరిగా పర్ఫామ్ చేయట్లేదు, తెలంగాణలో ఇంత చేస్తున్నా కూడా మనం పవర్లోకి రాలేకపోతున్నాము అని. సో దీన్ని ఎట్లా తీసుకోవాలి బీజేపీ క్యాడర్? ఎట్లా తీసుకోవాలి ఏంటంటే భలే చెప్తారు. ఇప్పుడు పెద్ద మనిషి మా పెద్దన్న ఆయన, మా అధిపతి ఒక మాట అంటే దాన్ని వినాలి, దానిలో తప్పులు తెలుసుకోవాలి, ఐకమత్యంగా కలిసి ఉండాలి. ఆయన చెప్పిన మాట విని మార్పులు చేర్పులు చేసుకోవాలి. అన్న పెద్ద విచిత్రం ఏముంది విషయం. ఐకమత్యం సాధ్యమేనా తెలంగాణ బీజేపీలో? ఐకమత్యం సాధ్యం కాకుండానే రజాకార్లను తరిమి కొట్టారా? ఎప్పుడైనా మీకు మాట చెప్తానయ్యా శ్రీనివాస్ గారు, ఐకమత్యం అనేది ఒక అవసరం లాంటిది. అవసరం, కరెక్ట్, పూర్తి చెప్పనివ్వండి. ఐకమత్యం అనేది ఒక అవసరం లాంటిది. భారతదేశాన్ని బ్రిటిషర్ దాస్య శృంఖలాల నుంచి విడిపించుకోవడానికి ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఏంటి జిన్నా నెహ్రూ టైప్లోనే కలిసి పనిచేసిన దేశం ఇది. అవును. కాబట్టి నాయకులకు కూడా ఇంకా తప్పదు, మాకు ఇంత ప్రేమించే ప్రజల కోసం మేము ఒకటవ్వవలసినదే, లేకపోతే మా ఉనికే ఎగిరిపోతుందేమో. ఓపెన్ మాట్లాడే వ్యక్తిని. కరెక్ట్. అవసరం ఎంతటిది, అవసరం వచ్చిన రోజు అట్లే ప్రజలు కూడా, అరే చివరికి మోదీ గారు కదరా అక్కడి నుంచి రాజ్యమే లేదు మనని, మనం ఆయన కోసం ఓటు వేసుకోవాల్సిందే, బీజేపీని గెలిపించుకొని తీరవలసిందే. మన వంతు ప్రయత్నం మనం కూడా సుస్థిరంగా చేద్దాం. ఈరోజు బీహార్ని గెలిపించుకున్నాడా లేదా ఆయన, ఢిల్లీని గెలిపించుకున్నాడా లేదా ఆయన, మహారాష్ట్రాన్ని గెలిపించుకున్నాడా లేదా ఆయన, దీన్ని కూడా మనం ఆయన గెలిపించిస్తే దీన్ని కూడా ఆయన బాగు చేస్తాడు. అక్కడి నుంచి తెలుసు ఆయనకి ఏం చెయ్యాలో అన్న నమ్మకం ఇట్లా ప్రజలు కూడా ముందుకు తీసుకొని వెళితే ఒక చోట రెండు కలిసిపోతాయి. బీజేపీ పాత తరం కొత్త తరం మధ్య క్లియర్ గ్యాప్ ఉన్న మాట వాస్తవాన్ని అంగీకరిస్తారా? నాకు అన్ని తెలియదండి. నేనేమో 18 నెలలు వచ్చి తప్పించుకుంటున్నారండి. నాకు అసలు తప్పించుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలియదు. శ్రీనివాస్ గారు నన్న మీరు అనే తప్పించుకుంటున్నారు. గ్యాప్ మీరు ఫేస్ చేయలేదండి? నిజం చెప్పండి. నాకు ఇంతకీ పాత వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు ఎవరో తెలియదండి బాబు. అందరికన్నా కొత్త నేను. అదే నేను మీరు ఫేస్ చేశారా లేదా పార్టీలో?
మీకు మీకు ఒక మాట ఎంపీగా అనౌన్స్ చేసిన వెంటనే శ్రీనివాస్ గారు మీరు మీకు మాట చెప్తాను. గుండెల మీద చేసుకొని చెప్పండి. గుండెల మీద ఏమో శుభ్రంగా వేసుకుంటాను, ఇక్కడ కూడా వేసుకుంటాను. మీరు ఆ ఫేస్ చేశారా లేదా? అమ్మవారి మంత్రం చెప్తాను. మీకు ఒక్క మాట చెప్తా, ప్రతి చోట ప్రతి రంగానికి ముందే తయారైన ఒక కుటుంబం ఉంటుంది, దానికి ఒక భాష ఉంటుంది. ఇదే ప్రశ్న మీరు గుండెల మీద వేసుకొని ప్రతి ఇంట్లో వచ్చిన ఒక కొత్త స్త్రీ ఎవరైతే వెళుతుందో కొత్త కుటుంబానికి, ఆమెని ఇబ్బంది పెట్టని ఒక్క ఫ్యామిలీని తీసి బయటికి ఇవ్వండి నాకు. ఇది మనుషులున్న చోట ఒక సైకాలజీ నడుస్తుందండి. కరెక్ట్ అండి, మీరు చెప్పే నిజమే. ఓపిక ఓర్మి కొత్తగా వెళ్ళిన వాళ్ళకు కూడా ఉండాలి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అని, ఇప్పుడు నా బోర్డుదైతే మహా డేంజరు పాపం. ఏమో నా పార్టీకి నేను బతికేస్తూ వెళ్ళిపోతా, ప్రజలు ఎట్లా ఆదరించారు. చావంటే భయం లేదు, బతకంటే తీపి లేదు. నిజం చెప్పడానికి ఆగను, ముందుకు వెళ్ళి ముందు వెనక చూసుకోను. పదవి ఇచ్చినా ఓకే అంటాను, ఇవ్వకపోయినా ఓకే అంట. టికెట్ ఇచ్చినా ఓకే అంటాను, ఇవ్వకపోయినా ఓకే అంటాను. నేను కదండి పాపం వాళ్ళకి సమస్య. అవును, నేనెవరు అర్థం అవ్వాలా? అది రాజకీయ నాయకులు ఫస్ట్ అలా ఉండరు అంటారు చాలా మంది. నేను సమస్య అండి పాపం వాళ్ళకి. నేను అర్థమైన రోజు వాళ్ళకి పూర్తిగా పాపం ఈవిడ ఏం ఉండదు, ఈవిడికి బుర్రలో మనసులో ఏం ఉండదు, ఈవిడ చివరికి బీజేపీ గెలవాలని మాత్రమే ఉంది, ఈవిడికి వేరే ఉద్దేశమే లేదు అని నేనెవరో వాళ్ళకి పూర్తి తెలిసిన రోజు వస్తుంది చూడండి. ఆ రోజు వాళ్ళే రియలైజ్ కాదు, వాళ్ళే శాంతపడతారేమో, వాళ్ళే పిలిపించేసుకుంటారు. అన్నిటికన్నా పెద్ద విషయం ఏం తెలుసా, ఈరోజు నేను మీతో ఇన్ని మాట్లాడుతున్నాను కదా, ఈ స్వేచ్ఛ ఎవరిచ్చారు? పార్టీని ఇచ్చింది, మీరు తీసుకున్నారు. ఇలా మీలాగా అందరూ మాట్లాడరు, సారీ. అవునా? కానీ నేను మాట్లాడుతుంటే నాకు పార్టీ నుంచి పెద్దల నుంచి ఫోన్ రావాలి కదా, ఎందుకు ఇచ్చావమ్మా నువ్వు ఇంటర్వ్యూ? రాలే, ఏ రోజు రాలే. ఇప్పుడు మొన్న మీరు గోరక్షల మీద దాడి జరిగింది, మీరు చాలా ప్రముఖంగా మీరు ఒక్కరే ప్రొటెస్ట్ చేశారు నాకు తెలిసినంత వరకు. లేదండి, ఈటల్ గారు వచ్చారు, అక్కడ బండి సంజయ్ గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఫస్ట్ నేను చెప్పేది ఏదో ఒకరు ఫస్ట్ భలే ఉందండి. ఇప్పుడు మీరు టికెట్ కొనుక్కోవాలంటే కూడా ఎవడోడు ఫస్ట్ నిలబడతాడు, ఫస్ట్ టికెట్ కొనుక్కునే వాళ్ళు. నేను అనేది బాధ్యతలు ఉన్నవాళ్ళు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక మంత్రి, కేంద్ర మంత్రి, ఆయన రావాలి. ఏమి అట్లా కాదండి, నేను ఖాళీగా ఉన్నా, నేను ఏం చేయలేదు, హోమం చేసుకుంటుంటా దేశం కోసం, తెలంగాణ వాళ్ళని కవర్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ రియాక్ట్ అయింది మీరే. మీరు వచ్చారు ఇంటర్వ్యూకి, అప్పుడు నేనేం చేస్తున్నా, హోమం చేసుకుంటున్నా. నేను ఎంత ఖాళీగా ఉండకపోతే దేశం కోసం కూర్చొని హోమం చేసుకుంటుంటా. చెప్పండి, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు చెప్పండి బీజేపీలో. ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను అడిగారు, రియాక్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర పోండి, అడగండి, వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళ దగ్గర పోకుండా ఎవరు చెప్తే పోలే, మీరు స్వచ్ఛందంగా తెలుసుకొని వెళ్ళారు అక్కడికి, వాళ్ళ తరఫున పోరాడారు, నిలబడ్డారు, గట్టిగా ప్రొటెస్ట్ చేశారు. మీకు మాట చెప్తాను, నిజం ఉన్నది చెప్తాను. పాత బస్తీలో యువతరం చాలా మంది ఎవరైతే సనాతన హిందూ ధర్మాని కోసం పోరాడతారో వాళ్ళందరూ అమ్మ అమ్మ అనుకుంటూ నాతో అడపా వచ్చి చర్చించుకుంటూ జనరల్గా ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని వాళ్ళతో నేను టచ్లో ఉంటానండి. ఒక రాజకీయంగా వాళ్ళని ఏదో వాడేస్తాను అన్న వ్యక్తిలా చూడరు నన్ను. ఏదో వెళదాము, 2 సలహాలు తీసుకుందాము, అమ్మ ధైర్యం మనతో ఉంటే బాగుంటుంది అన్న ధోరణిలో నా పిల్లల్లా ఉంటారు వాళ్ళు. మీరు నమ్మితే నమ్మడి, లేకపోతే లేదు. అది జరిగి ఆ పిల్లాడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను వంట చేస్తున్నాను రాత్రి, నాకు ఫోను వేడ్చుకుంటూ ఫోను, అమ్మా అన్యాయం అయిపోయిందమ్మా, ఇట్లా అన్యాయం అయిపోయిందంటే ఒక 10 నిమిషాలు ఇలా స్టవ్ ఆఫ్ చేసి వస్తా ఓపెన్గా చెప్తున్నా నేను. ఇది వాడి ఫోన్ నువ్వు పెట్టరా బాబు, నువ్వు పెడితేనే కదా నేను 5 నిమిషాల్లో వంట ముగించుకొని వస్తానని 10 నిమిషాలలో వంట ముగించుకొని హడావిడిగా అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళా. ఈ పరిగెత్తి వెళ్ళడంలో ఆ పిల్లాడు పాప ఏడుస్తూ నాకు ఫోన్ చేయడంలో, నేను ఈ 10 నిమిషాలు వంట ముగించడంలో నేను అప్పుడే నంబర్ 1 అయ్యానా, 2 అయ్యానా, 3 అయ్యానా, 4 అయ్యానా, నాకు అట్లని కాదండి. ఓవరాల్ గా బీజేపీకి సంబంధించి కార్యకర్తలకు కానీ ఆ భావజాలం ఉన్న వాళ్ళకి కష్టం వస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యే లత ఉంటారు అనే క్రెడిట్ మీకు వచ్చిందండి. మంచిదండి, చాలా ఆనందం. ఇది ఉందని కూడా తెలియదు, ఈరోజు ఐ డ్రీమ్ శ్రీనివాస్ ద్వారా ఇది కూడా తెలుసుకున్నా, అంటే సంతోషం. మిగతా అందరూ కూడా అలా స్పందించే రోజు వస్తుందని మీరు అనుకుంటున్నారా? అందరూ స్పందిస్తున్నారు, ఎవరు వాళ్ళ పద్ధతిలో స్పందిస్తున్నారు, అందరం స్పందిస్తున్నాం, ఒకరితో పద్ధతి అంతే.
హైదరాబాద్ అనేది ఒక మిక్స్డ్ సొసైటీ, అంటే మెట్రో సిటీ. అవును. విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న అయ్యో మీరు మతాలు, విభిన్న దేశవాసులు దేశవాసులు కూడా ఆ, ఉన్నారు. మీరు 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 ఆ ఫిలిం నగర్ బంజారా హిల్స్ దగ్గర పోండి, అవును. పారామౌంట్ అపార్ట్మెంట్కి వెళ్ళారంటే ఇట్ట వణుకుతారు మీరు. ఎందుకు? అయ్యో అసలు ఎవరెవరో ఉంటారు అక్కడ. అయ్యో బాబు. సరే పోన్లేండి, ఈ ప్రశ్న ముగించండి. ఇలాంటి ఒక మిక్స్డ్ సిటీలో హిందుత్వ అనే కాన్సెప్ట్ మీదే రాజకీయాల్లో బాగా ఫేమస్ అయినటువంటి బీజేపీ పార్టీ నుంచి మీరు ఒక ఏదైనా ఒక రెడ్ లైన్ కానీ డెడ్ లైన్ కానీ గీసుకోవాల్సి వస్తే ఎక్కడ ఆపుతారు? అంటే ఒక దీన్ని హిందుత్వ గురించి మాట్లాడాలన్నా రాజకీయానికి హిందుత్వానికి సంబంధం లేదని లేదు నేను అనేది. మళ్ళీ మీకు అదే చెప్తాను, నేను అదే మాట్లాడతాను. నా దగ్గర ఎంతో మంది పాత బస్తీ నుంచి స్త్రీలు, పిల్లలు, మార్వాడీసు, ముస్లింలు అందరూ వస్తారు. కళ్ళ నీళ్లు పెట్టుకొని వచ్చిన నా కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళని ఏ రంగుతో నన్ను చూడమంటారు?